హాయ్ ఫ్రెండ్స్, దేవనా లైవ్ స్టార్ట్ అయినట్టున్నది చూడకుండా సార్. నా ఫేస్బుక్ దోస్తులకి హాయ్. దేవనా నా ఫేస్బుక్ నుంచి హాయ్ చెప్పాలి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్. వట్టిన ముచ్చట పెడదామని వచ్చిన పాటలు అంతేనా? మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒకటి పాడతావన్నా? జలకు ఓన్లీ కామెంట్లు చదువుకుంటుందామని వాళ్ళకు ఎవరెవరు మన ఫ్రెండ్స్ ఎవరెవరు వస్తారో. విజయ్ బండారి అన్న, బాలు నమస్తే అన్న. సడన్గా ఆర్కే బాయ్ సడన్గా వట్టిగా ఏం నిద్ర పడతలేదా నా ముచ్చట పెడదామని మీతోని, అంతేనా? అంతే కదా ఫ్రెండ్స్, బాగా రోజులే కాబట్టి ఇంత సస్పెన్సా. మోహన్ దప్పుల అంత అన్న తిన్నరా అన్న? తిన్నామన్నా బ్రహ్మాండంగా. హాయ్ అన్న. నరేష్ నల్ల, గంతుల మహేష్, సౌమ్య వీరభత్ని, ఇస్సాక్ ప్రేమ్ బోత్, దేవేంద్ర అన్న, ఇస్సాక్ అన్న నమస్తే అన్న. మిట్టపల్లి రమేష్ గౌడ్ అన్న నమస్తే అన్న. కామెంట్ చదవదు ఏమన్నా? చదవండి. చదివే ఏమో కదా. మన స్వామి శరణమయ్యప్ప మధుసూదన్ భయ్య వచ్చిండ్రా అన్న? అన్న పాదయాత్ర పోయినట్టు శబరిమలై. మధుసూదన్ భయ్య శరణమయ్యప్ప మధు అన్న నమస్తే అన్న. శ్రీకాంత్ భయ్య నమస్తే అన్న. మహేందర్ నర్రావుల నమస్తే అన్న. అన్న ఒక పాట. కన్నం మహేష్ అన్న, ఏం పాట పాడతాను? ఏం పాట పాడదాం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పూట. ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు వాస్తవానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి హరితహారం మీద పాడుకుంటే బాగుంటుందని చెప్పి నా యొక్క పాడిన తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ ద్వారా ప్రకృతి బీభత్సం అయిపోయి ప్రకృతి ప్రకోపించి వినాశనానికి దారితీస్తున్న ఈ కాలంలో ఆ పాటలు కంపల్సరీ అవసరం ఉద్దేశం. ఎంపీటీ సాబ్ నమస్తే. దేవన్నకు నమస్తే అని చెప్తుండే మన ఎంపీటీ చిన్నలింగపురం ఎంపీటీ. నమస్తే అన్న. నమస్తే దేవేందర్ గారు. దేవేందర్ అన్నాడు థ్యాంక్ యూ అన్న. సారంపల్లి పిల్లలకి మీరు అందరు మీ గ్రామస్తులు కూడా చాలామంది హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ దేవన్న. మొత్తానికి అయితే అందరూ మంచిగా స్పందించారన్న. అన్న నమస్తే. తిన్నరా? మంచిగా వచ్చారు ఈరోజు. జుమ్మారాత్ మహేష్ అన్న. జుమ్మారాత్ షురు అయింది. ఆ మహేందర్ భాయ్ మహేష్ భాయ్ ఒక పాట. అనాథ పిల్లలకి మీరు చేసిన సాయం మరొకటి మంది సుమన్ అన్న. థ్యాంక్ యూ అన్న. నేనేం చేయలేదన్న, జస్ట్ ఫేస్బుక్ పోస్ట్ చేసిన. అంతా ఫేస్బుక్ ఫ్రెండ్స్ మా సిరిసిల్ల ఎప్పుడు లేనంతగా సిరిసిల్ల మండల్ వాళ్ళ యూత్ నారాయణ్ ఫౌండేషన్ మిత్రులు చాలామంది వాళ్ళ కృషి అన్న. నాది ఏం లేదు యాక్చువల్గా. చాలామంది వాళ్ళే హెల్ప్ చేసారు అన్న. కామెంట్ చదివింది ఒక్క పాట అన్న. ఒక్క పాటతోని స్టడీ ఓకేనా? ఏం పాట పాడతామన్నా? అన్నగారు మా గల్ఫ్ అన్నల కోసం చిన్న పాట. చిన్నదేందన్న, పెద్ద పాటే పాడతాడు. అనిల్ భాయ్ నమస్తే. రామచంద్రం బైతి, నేను కువైట్లో ఉన్నా. ఓకే అన్న. రామన్న అన్న థ్యాంక్ యూ. మీ వెంట మేము దేవన్న థ్యాంక్ యూ. మా వెంట కాదన్న, మీ వెంట మేము ఉంటాం. ప్రజాప్రతినిధులు మీరు. ఏ సమస్య వచ్చినా ఇట్లనే మీరు స్పందించాలన్నా తప్పకుండా. ఏ ఊర్లో ఏ సమస్య వచ్చినా ఏ ఊరిలో ఆ ఊరు వాళ్ళు స్పందిస్తే ఒక సమస్య పరిష్కారం అవుతుందన్న. మధుసూదన్ అన్న 19వ తేదీన శబరిమల నుంచి తిరిగి వచ్చిన అన్నస్వామి మీతో పోనీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగలని నా కోరిక. ఒక స్వామి పాడుతూ అయ్యప్ప పాట అనొచ్చా అన్నారు? దేవుని పాడుతున్నట్ట అన్న మధుసూదన్ అన్న ఆడుతుంటూ. నేను ఒక దేవుని పాట అయ్యప్ప కాకుండా చిన్న పాట. సతీష్ రావు నమస్కారం అన్న. శ్రీనివాస్ వీరభత్ని అన్నలు నమస్తే. అమ్మలోని విలువ తెలుసుకో.
సౌదీ అరేబియా నుంచి తప్పకుండా అమ్మ పాట పాడతాడన్నా. ఇవాళ గల్ఫ్లో జుమ్మారాత్ అన్న, గల్ఫ్ అన్నదమ్ములు అందరూ చూస్తున్నారు ఒక గల్ఫ్ పాట మా అన్నల కోసం. గుర్రపు రాము ఒక పాట నువ్వే రాసి పంపాలన్న దేవునికి పాడిద్దాం ఒకటి. టుమారో ఐఎమ్ సెండింగ్ మనీ అన్న ఫ్రమ్ రత్నాకర్ కువైట్. నాకు రత్నాకర్ నేను చూడలేదబ్బా, వీలుంటే నెంబర్ పంపించోది నాకు. ఇవాళ గల్ఫ్లో జుమ్మారాత్. హాయ్ అన్న, ఎక్కడ ఉన్నారు మీరు? సిరిసిల్ల కాకుండా కొద్దిగా మా గంభీరావుపేట్ మండలి కూడా కొద్దిగా పట్టించుకోండి అన్న. మండే సుమన్ యాదవ్. గంభీరావుపేట్ ఏమైందన్నా గంభీరావుపేట్లో? మా 10 సిరిసిల్ల అన్న వాస్తవానికి. అమ్మ పాట పాటండి రమాకాంత్ సార్ అడుగుతున్నారు. చిన్నలింగపూర్ చిరంజీవి అట. హలో, నమస్తే అన్న, చెప్పండి అన్న. చూస్తా అన్న, నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను మీకు, ఒక్క నిమిషం. ఓకేనా? రైట్. దేవన్న ఒక పాట పాడండి, నేను కామెంట్ చదువుతా. బాలన్న దేవన్న నమస్తే. రాధారపు రాజు నమస్తే అన్న. రాజన్న అన్న నమస్తే. ఆకులు దేవన్న వాయిస్ సూపర్. ఎర్ర ప్రితీష్ రెడ్డి రమాకాంత్ గారు అమ్మ పాట పాడమంటున్నాడు. దేవేందర్ తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. దేవన్న స్టాండ్ తీసుకున్నాను మీకోసం. అంతేనా? ఓకే, ఇట్లా పెట్టుకుంటే ఇట్లా పెడితే బాగుంటుంది. రైట్. పాడనా? అబ్బో గల్ఫ్ ఫోన్లు వస్తున్నాయి నీకు. నెంబర్ పెట్టుకుని వస్తున్నాయి. సరే స్టార్ట్. లింగన్నపేట పిఎస్సి కట్టి 4 years అవుతుంది. దాన్ని ఓపెన్ చేయకపోవడానికి కారణాలు ఇంతవరకు తెలియదు. సుమన్ భాయ్ మా మంత్రి సాబ్ ట్విట్టర్లో పెట్టండి అన్న తొందరగా. ఒక్క నిమిషం. హలో, నమస్తే అన్న. నమస్తే అన్న. రత్నాకర్ భాయ్ నమస్తే. ఇప్పుడే అమౌంట్ పంపినా అని చెప్పి ఇప్పుడే పెట్టినావు నాకు. ఇందులో సారంపల్లి పిల్లలక ఎల్లారెడ్డిపేట. ఓకే ఓకే భయ్యా, థ్యాంక్ యూ భయ్యా. ఓకే భయ్యా, నెంబర్ మీరు పంపాక నెంబర్ నాకు పెట్టండి. నేను వాళ్ళకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని చూస్తున్నాం ఒకటేసారి అమౌంట్ మొత్తము. ఓకేనా? థ్యాంక్ యూ రత్నాకర్. నాదేం రత్నాకర్ నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాదేం లేదబ్బా, అంతా మీది ఫేస్బుక్ ఫ్రెండ్స్. మీరు రూపాయి, 2 రూపాయలు, 100 రూపాయలు, 200 మీరు చేసినవే. నేను ఈ చేతితో తీసుకుంటున్నా, ఆ చేతితో ఇస్తున్నా. బట్ జస్ట్ దాన్ని ఏమంటారన్నా మధ్యలో పోయిపోతారన్నా, దాన్ని ఏమంటున్నా, దట్ ఈస్ సోషల్ మీడియా గ్రేట్. అంతే, సోషల్ మీడియా పుణ్యం అబ్బా అది. ఈరోజు థ్యాంక్ యూ రత్నాకర్. ఇప్పుడే వాడుతుండు అన్న. లైవ్ కట్ అవుతుంది అంట. ఇక్కడ నెట్ కరెక్ట్ లేనట్టుంది అసలు. మా అమ్మ నాగులమ్మ మీ అల్లుడు అడుగుతున్నమాట. సాగే దేవేందర్ గారు ఓకే దేవన్న, మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం ఒక పాటతో స్టార్ట్ చేద్దాం.
చాలామంది కామెంట్ పెడుతుర్రు. నమస్తే అన్న, బాగున్నారు, సౌదీలో ఉంటాను, నా కోసం నాన్న పాట. తప్పకుండా మహేష్ అన్న, లింగన్నపేట సుమన్ భయ్య. వాస్తవానికి అంతే అలా స్టాఫ్ కేటాయించిరో లేరో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీ మండల్ రిపోర్ట్ దృష్టికి కూడా తీసుకెళ్ళండి అన్న. ఒక వార్త రాస్తారు, వీలుంటే మినిస్టర్ గారికి దృష్టికి కూడా తీసుకెళ్ళి మీ ప్రజాప్రతినిధులను అడగండి ఒకసారి. మారిపోతుంది సాంగ్. శ్రీకాంత్ అన్న లైవ్ కట్ అవుతుంది. బాలు అన్న మీకు పాదాభివందనం. శివన్న అంత పెద్ద మాటలు ఎందుకన్నా, మన శివప్రసాద్ అన్న సూపర్ అది ఉంది. హాయ్ అన్న, నేను తెలంగాణ కళాభిమానిని, నేను దుబాయ్లో ఉన్నాను. నా పేరు అజయ్, మా ఊరు కొలిపాక, నిజామాబాద్ జిల్లా. హాయ్ అజయ్ భాయ్, నమస్తే. దేవన్న ఒక్క నాన్న పాట పాడినాక కామెంట్లు వాళ్ళకి రిప్లై ఇద్దాం. పాటలు తక్కువ, ఇవాళ కామెంట్లకే రిప్లై ఇవ్వాలి. ఓకే, మాట ముచ్చటకి ఎక్కువ టైం. ఇవాళ ముచ్చట్లే ఎక్కువ. వాస్తవానికి అమ్మ నాన్నల పాత్ర ఎంతో గొప్పది. వారు లేనిది మనం లేము. ఈరోజు ఈ భూమి మీద ఇంత హాయిగా బతుకుతున్నాం అంటే వారి యొక్క దీవెన, వారి యొక్క ఆశీస్సులు, వారి యొక్క ప్రేమ, అనురాగం, ఆప్యాయత నిజంగా ఆ దేవుడిచ్చినట్టు వరం. కన్న తల్లిదండ్రులు. అమ్మ పాట ఎన్నోసార్లు పాడడం జరిగింది. నా అన్న పాట పోయినసారి లైవ్లో ఒక పల్లవి పాడాం. ఇప్పుడు అది మొత్తం పాడదాం. ఒక నాన్న పాట. నాన్న బరువు బాధ్యతల్ని భుజాన వేసుకొని మన బతుకు గురించి, ఆయన పడేటువంటి కష్టం, ఆయన దాచుకున్నటువంటి కన్నీళ్ళ ఎన్నో దుఃఖమైనటువంటి బాధల్ని దాచుకొని మనకు మాత్రం ప్రేమను పంచి మనం మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే పాత్ర నాన్నది. కాబట్టి నాన్న పాటతో మనం ఈరోజు పాట ప్రారంభిద్దాం. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట. మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు బాధ పెట్టలేదట. మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట. ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, ముద్దు పెట్టుకొని గుండె కద్దుకుంటావో, బారసాల చేసి గావు రంగ చూస్తావో. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. ఏలు పట్టుకొని నడక నేర్పినవు, ఎదల పైన ఎత్తుకొని మురిసిపోయినవు. మంచి చెడ్డలన్నీ మాకు నేర్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. ఏలు పట్టుకొని నడక నేర్పినవు, ఎదల పైన ఎత్తుకొని మురిసిపోయినవు. మంచి చెడ్డలన్నీ మాకు నేర్పినవు, మేము ఎదుగుతుంటే నువ్వు పొంగిపోయినవు. బుద్ధులెన్నో చెప్పి మమ్ము బుజ్జగించినవు, బుద్ధులెన్నో చెప్పి మమ్ము బుజ్జగించినవు. మా తప్పులన్నీ నవ్వుతోటి మన్నించినావు. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. కుటుంబ భారమంత మోసుకస్తవు, బాధ్యతకు మారు పేరు అయినవు. కష్టమంతా కడుపులోనే దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. కుటుంబ భారమంతా మోసుకస్తవు, బాధ్యతకు మారు పేరు అయినవు. కష్టమంతా కడుపులో దాచుకుంటావు, నీ కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు. మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా. నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న.
మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు. నీ ఎదలోన ఎన్ని బాధలున్నా మా క్షేమమే నువ్వు కోరుకుంటావు. మేము కోరుకున్నదేది కాదనవు, మా మనసుకు బాధ కలగనీయవు. నీ ఎదల ఎన్ని బాధలున్నా గాని మా క్షేమమే నువ్వు కోరుకుంటావు. నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా, నీ త్యాగం ఎంత పొగిడినా కొంచెమేనయ్యా. త్యాగశీలి నాన్న నీకు వందనాలయ్యా. నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న. దేవన్న థ్యాంక్ యూ అన్న. చిన్న కామెంట్ లేదన్నా. రాధారపు రాజు బాలన్న మీరు హెల్ప్ సారంపూర్ పిల్లలు సారంపల్లి పిల్లలకు నువ్వు నిజంగా దేవుని అన్న. రాజన్న నేను మీరందరు దేవుళ్ళే అన్న. ఈరోజు సాయం చేసిన వాళ్ళంతా ఆ పిల్లలకు జీవితాన్ని ఇచ్చిరన్న. నా ఒక్కొంది అయితే అది నాది 1% అన్న, 99% మీ అందరిది, ఫేస్బుక్ ఫ్రెండ్స్ది అందరిది. ముఖ్యంగా మా మంత్రి కేటీఆర్ సార్ది. బట్టి ఎవరు అబ్దుల్ రజా ఏం పేరు ఉంది, అబ్దుల్ అతను నా ఫేస్బుక్ పోస్ట్ సార్ ట్విట్టర్లు పెట్టగానే వితిన్ సెకండ్లలో సార్ స్పందించి జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడం, కలెక్టర్ గారు ఎంఆర్ఓను పంపడం, 15 నిమిషాలు 20 నిమిషాల్లో ఎంఆర్ఓ సభ ఉండి ఎంక్వైరీ చేసి ఇమీడియట్లీ చర్యలు తీసుకోండి, సాయం చేయండి అని చెప్పి ఒక మంత్రి లెవెల్లో ఒక చిన్న గ్రామస్థాయి సమస్యను కూడా గుర్తించి నిజంగా థ్యాంక్స్ సార్. మా ఎమ్మెల్యే సార్కి వాస్తవానికి కొన్ని విషయాల్లో గొప్పగా చెప్పుకోవాలి మేము. అసలు అంటే ఎక్కడ ఇంత స్పందన వస్తున్నది కానీ చిన్న 2 గీతల వార్తకు 2-3 గీతల వార్తకు కూడా చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు ఆపరేషన్ల విషయాలు చాలా స్పందిస్తూ థ్యాంక్స్ సార్. మా కేటీఆర్ సార్కి ముఖ్యంగా రాజన్న జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యంగా మా ఫేస్బుక్ మిత్రుల తరఫున సారంపల్లి పిల్లలకి ఒక 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 దారి చూస్తున్నందుకు ధన్యవాదాలు సార్. మీకు కూడా ఇమీడియట్లీ స్పందించినందుకు థ్యాంక్ యూ రాజ్ కుమార్. మీరందరూ ఇట్లే ప్రతి సమస్యన ఒకటే అబ్బా, మనం అయినంత మనం లక్షణం కోటీశ్వర్లం అయితే కాదబ్బా. ఒక 10 రూపాయల దాంట్లో రూపాయి 2 రూపాయలు సాయం చేస్తే దాంట్లో ఒరిగేది లేదు, పోయేది లేదు. ఇంకోళ్ళకి ఒక జీవితాన్ని ఇచ్చిన వాళ్ళైతే మానవత్వంతో మనం అందరం ముందుకెళ్ళాలి. చారీ ప్రకాష్ నమస్తే బాలు అన్న. ఐఎమ్ ప్రకాష్ ఫ్రమ్ మరిమడ్ల. మా కోసం కూడా ఒక చిన్న హెల్ప్ చేయండి అన్న. మేము 7 years నుంచి ఫారెస్ట్లో పనిచేస్తున్నాం. మాకు కొంచెం న్యాయం, మీ వంతు సాయం చేయండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అన్న మనం చేసేది ఏముంటుంది అన్న. ఏమైనా ఉంటే సమస్యలు ఉంటే చిన్నగా వార్త రాయడమో పేపర్ రాయడం జరుగుతుంది కానీ చూద్దామన్నా. తప్పకుండా అది ఏంటిదో సమస్య ఉంటే చెప్పండి అన్న. తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. మన చేతిలో ఏముండదన్న. బాలు అన్న ప్లీజ్ సెండ్ యువర్ సెల్ నెంబర్ అన్న. నీ ఇన్బాక్స్కి పంపిస్తాను. శివప్రసాద్ లైవ్ కట్ అవుతుంది అంటే నాకైతే బాగానే వస్తుందన్న. సారీ అన్న, ఐ మిస్ యూ మదర్ లవ్. సారీ రత్నాకర్, సో సారీ అబ్బా, ఫీల్ కాకు అన్నయ్య. నమస్కారం. సూపర్ సాంగ్ అన్న, యువర్ గ్రేట్ ఫ్రమ్ కుమైట్. తెలంగాణ సాంగ్స్ దేవన్నా ఏమున్నాయన్నా? అయ్యా తెలంగాణ సాంగ్స్. సాదరి శ్రీరాములు బాలుబాయ్ మీరు చేస్తున్న సమాజం పట్ల కళల పట్ల కళాకారుల పట్ల ప్రేమ గొప్పది. మరిన్ని మంచి పనులు చేసి తరం యువకులకు స్ఫూర్తినివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీరాములు అన్న వాస్తవం అన్న, తప్పకుండా అన్న. నేను ఒక కళాభిమానిని, నేను కళాకారుని కాకపోతే కళాభిమానిని. తప్పకుండా మన కళలను ఆస్వాదించాలి, తప్పకుండా మనం ఎంకరేజ్ చేయాలని. తప్పకుండా చాలామంది కళాకారులు మరుగున పడిపోతున్నారు. నైస్ సాంగ్ అన్న ప్లీజ్ సెండ్ లైవ్ నెంబర్. రత్నాకర్ లైవ్ కాల్ తీసుకోవద్దు అనుకుంటున్నాం అబ్బాయి, టైం అంతా వేస్ట్ అవుతుంది అని చెప్పేసి. వేస్ట్ అని కాదు కానీ ఇప్పుడు మనకున్న టైంలో మీ కామెంట్లో ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి. దాంతో ముచ్చట పెడదాము కొంచెంసేపు. అన్న గల్ఫ్లో ఉన్న మాకు ఒక్కసారి మా నాన్న గుర్తు చేశారు, సూపర్, థ్యాంక్ యూ. రాజేశ్వర్ అన్న థ్యాంక్ యూ అన్న. సతీష్ రావు బాలు అన్న మీరు చాలా గ్రేటు. నేను పర్సనల్గా మిమ్మల్ని కలవాలని ఇండియా వచ్చా కలుస్తాను. తప్పకుండా సతీష్ రావు అన్న, తప్పకుండా కలుద్దామన్నా. నరేందర్ పిప్పరి హాయ్ బాలు, గుడ్ ఈవినింగ్, హౌ ఆర్ యూ?
యువర్ రియల్లీ ఈ రాత్రి ఎవరన్నా ఈ కాల్ వస్తుంది, నా పర్సనల్ కాలా లైవ్ కాలా? లైవ్ కాలే ఉన్నట్టు కోసం. హలో నమస్తే అన్న. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న. అన్న నమస్తేనే. ఇప్పుడే దేవనతో వాడిస్తా అన్న, తప్పకుండా వాడిస్తా అన్న, ఓకేనా? రండి అన్న, కలుద్దాం తప్పకుండా. అవునన్నా మన ఇండియన్ ఎంబసీ దాంట్లో కదన్నా, మన GTWC దాంట్లో. రైట్ అన్న. థ్యాంక్ యూ అన్న, దండాలన్న. అందరిని కలుద్దామన్నా, దేవన్నని ఇట్లా అందరూ ఉంటారు మన లోకల్ కళ. థ్యాంక్ యూ అన్న, రైట్ అన్న, థ్యాంక్ యూ. చూస్తాను, ఇప్పుడే చూస్తాను. తప్పకుండా. దేవనా ఒక్క పాట అన్న. ఏం పాటిస్తావు అన్న? జానపదం చెప్పండి. వస్తాను. జానపదం కన్నా జానపదం అందరు ప్రాణపదమే కానీ మానవత్వం పరిమళించే మంచి మనుషులకు స్వాగతం సుస్వాగతం. శ్రీరాములన్న థ్యాంక్ యూ అన్న. అన్న మాల్దీవ్ నుంచి మాది కామారెడ్డి. మాల్దీవ్స్ అంటే అది ఎక్కడన్నా? దుబాయ్ పక్కగా, సముద్రం మధ్యలో ఉంటుంది కదా మాల్దీవ్స్. దేవుళ్ళు అంటే ఇక దేవుళ్ళు అంటే గంగాధర నా మాల్దీవ్స్ ఒకసారి వస్తాం. అంతే కావచ్చు. గ్రేట్ బ్రదర్, సూపర్ గ్రేట్ అన్న. యువర్ హెల్పింగ్ ఐ ఆమ్ దుబాయ్. లక్ష్మీ రవీందర్ థ్యాంక్ యూ అన్నయ్య. రవి గారు రాయపిల్ల పోదాం ఏ పాట కొంచెం పాట రాదు. రాయపిల్ల పోదాం ముందల మరదల లచ్చగుమ్మడి అట. లచ్చగుమ్మ రాయపిల్ల మరదల అదేనా? అనిల్ ఇల్లంతా కూడా మంచి లైవ్లు పెడుతున్నావు అనిల్. నువ్వు కూడా మీసరగల్ అనిల్ కాదు, మార్పాక అనిల్. ఆయన పెద్దలింగపురం, మనోడు వీళ్ళంతకుంటా. బాలు అన్న లక్ష్మణ్ దుబాయ్ థ్యాంక్ యూ అన్న. లక్షణ తెలంగాణ సాంగ్ రవీంద్ర అన్న. బాలు అన్న మీలాంటి వాళ్ళు మా అందరికీ ఆదర్శము. నేను కదన్నా, మీరందరూ ఆదర్శం కావాలి అందరికీ. మన ఇంకా దాన్ని ఏమంటారు ఏమన్నా, మన కింది తరం వారికి ఎవరైనా ఆదర్శంగా నిలవాలి. మార్గదర్శకులు ఎవరికైనా చిన్న ఏమంటారు, చిన్న అవకతవకలు జరుగుతాయి. అవకతవకలు కాదు, లూప్ హోల్స్ దాని ఉంటాయి. కొన్ని మిస్టేక్స్ అనేది అందరికీ ఉంటాయి, అవన్నీ రెక్టిఫై చేసుకోవాలన్నా తప్పకుండా. అన్నలు శంకరాచారి ఖత్తర్ నుంచి. శంకరన్న నమస్తే అన్న. ఖత్తర్లో మనోళ్ళు మంచిగా ఉన్నారా? రవణ గుగ్గిల రవణ కూడా అక్కడనేనా? ఖత్తర్ దోహా ఖత్తర్. ఆ ఫ్రెండ్ వికృతి రాజు కూడా అక్కడే ఉంటాడన్న. ఖత్తర్లో చాలా మంది ఉంటారు మనోళ్ళు. దేవన్న బాగున్నావా? సాయిలు మంచిగా ఉన్నాడన్న, బ్రహ్మాండంగా కర్యాంగ్ వేసుకొని టీషర్ట్ వేసుకొని అన్న. రైట్ ఒక పాట అన్న. వాస్తవానికి ఈ గ్లోబల్ వార్మింగ్ ఎప్పుడైతే ప్రకృతి ఈ యొక్క పొల్యూషన్ వల్ల ప్రకృతి ప్రకోపించి సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుట్టలు కానీ చెట్లు కానీ లేకపోవడం వల్ల మరి ప్రకృతి వినాశనానికి దారితీస్తుందని చెప్పి నేను చెప్పిన ముచ్చట కాదు, శాస్త్రవేత్తలు చెప్పారు, దాని సైంటిస్టులు చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ ద్వారా కానీ ఇటువంటి కాలుష్య పర్యావరణ పరిరక్షణ గురించి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3వ విడత హరితారం కూడా చేయడం జరిగింది. కానీ ప్రతి ఒక్కరూ వారి యొక్క బాధ్యతగా తీసుకొని చెట్లను పెంచినట్టయితే ప్రకృతి పరవశించిపోతుంది. మనం ఆ ప్రకృతి ఒడిలో పిల్లల్లాగా మనను తల్లిదండ్రులాగా కాపాడేటువంటి బాధ్యత ప్రకృతి పైన ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రకృతిని కాపాడాలంటే చెట్లను పెట్టాలని ఒక చెట్టు పాట పాడతా. మొక్కలు పెడదామా? మొక్కలు నాటాలి. చెట్లను కూడా పెట్టచ్చు అన్న. ఎట్లా అని చెప్పు. చెట్లను ఆ ప్లాంటేషన్ ద్వారా కలెక్టర్ ఆఫీస్ ముందు చెట్లను కూడా వేర్లకు వెళ్ళి తీసి మా సిరిసిల్ల బైపాస్లో పెట్టడం జరిగింది. చెట్లు పెడతారా మొక్కలు పెడతారు అందరూ. చెట్లను కూడా పెట్టచ్చు. చెట్లను కూడా అంటే ఇప్పుడు కొమ్మలు కొత్త ఐడియా పైన కొమ్మలు చిన్న నరికేసి మరి ఆ చెట్టును కూడా పెట్టడం జరుగుతుంది.
ఈ కాల్స్ అసలు లైవ్ నెంబర్ పెట్టింది నాకు వస్తున్నాయా, లైవ్కి వస్తున్నాయా ఇంత నైట్? లావడదాం ఒకటి పట్టండి, లావటండి, మాట్లాడండి. ఓకే. హలో హలో అన్నా, నేను బాలుని మాట్లాడుతున్నానా? చెప్పన్నా శ్రీకరణ, నమస్తే అన్న. అన్న లైవ్ చూసి మాట్లాడుతురా, మామూలుగా చేసిరన్నా? లైవ్ చూసి మాట్లాడుతురా? చెప్పండి అన్న, నా పర్సనల్ కాల్ అనుకుంటున్నాను నేను. నేను అయితే నెంబర్ పెట్టలే కాబట్టి. పర్లేదన్న, ఇప్పుడు అయితే యాక్చువల్గా కాల్స్ తీసుకోవద్దు అనుకుంటున్నాం. దేవనతులు పాట పాడుతారు తొందరగా, టైం తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా? రైట్ రైట్ అన్న. బాలు గారు ఈ పాట ఓకే, మన చెట్ల గురించి మంచి మొక్కలు పర్యావరణ పరిరక్షణ కోసం మంచి పాట పాడాలన్న. టిఎస్ఎస్ సాంస్కృతిక సారథి రాష్ట్ర కోఆర్డినేటర్ గారు దయాన్న రాసినటువంటి పాట ఇది. దయా నరసింగ్ అన్న కలం నుండి జాలువారినటువంటి దయానరసింగ్ అన్న ఒకటి సినిమా అన్నల సినిమాలో చాలా చక్కటి పాటలు పాడింది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడున్నటువంటి స్ట్రగుల్స్ లోపల రాసినటువంటి పాట. దండాలో సమ్మన్న మాయన్న సమ్మన్న, దండాలో సమ్మన్న ఎర్రని దండాలన్నా, ఎర్ర పూల దండాలన్నా, దండాలో సమ్మన్న మాయన్న. అప్పుడున్నటువంటి స్ట్రగుల్స్, అప్పుడున్నటువంటి బాధలు అన్నలా, అప్పుడు మంచి మంచి పాట. అప్పుడు తెలంగాణ పడుతున్నటువంటి తల్లడిల్లుతున్నట్టు తెలంగాణ కన్నీటి గాథతో బాధపడుతున్నటువంటి ఆ సమయంలో పూట సినిమాలకు అందించినట్టు ఆనిముత్యాలు లాంటి పాటలు అన్నగారు అందించారు. ఇప్పుడు చెట్టు పాట అన్న రాసినటువంటి పాట ఆల్రెడీ రికార్డ్ అయింది ఇది. ఆ పాటను పాడినిపిస్తా. దయాన్న రాసినటువంటి పాట. చెట్టు మనకు ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందని రాసిండు, చాలా మొత్తం ఉంటుంది. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా, గొడ్డు గోదలా కలిదీర్చా నీడై కాసుంటా, పనికి రాని ఆ కాలుష్యాన్ని కడుపులోనే దాస్తా, పనికి రాని ఆ కాలుష్యాన్ని కడుపులోనే దాస్తా. ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా, పువ్వుల పరిమళాలు వీస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. పిట్టగుళ్ళకు చిటారి కొమ్మన ఊయలలు పెస్తా, తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా, కడుపు గాలేటి బాటసారులకు కాయలనందిస్తా, కడుపు గాలేటి బాటసారులకు కాయలనందిస్తా. కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా, చల్లని గాలిని నేనిస్తా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. వనమై ఎంతో పచ్చగా పెరిగి వానలు కురిపిస్తా, చెరువు కుంటలు దండిగా నింపి పంటలు వండిస్తా. పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనవుతా, పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనవుతా. పండుగ పూట పచ్చ తోరణపు మామిడాకు నవ్వుతా, పచ్చని మామిడాకు నవ్వుతా. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా, మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. మొండిగా నిలిచి మొదటికి నరికి సంపద గూల్చకురా, మా నుండు నూరేళ్ల జీవిత బంధం భంగము చేయకురా. మొండిగా
నిలిచి మొదటికి నరికి సంపద గూల్చకురా. మీ నిండు నూరేళ్ల జీవిత బంధం భంగము చేయకురా. అందరం ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. అందరం ఒకటై మొక్కలు నాటి చెట్లను పెంచండి. చక్కని జీవన సౌందర్యముతో సాగుదాము రండి, ముందుకు సాగుదాము రండి. చెట్టు చెట్టమ్మను నేను, చెట్టును నేనురా. మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా. మీ అమ్మను నేనురా, అమ్మను నేనురా, మీ అమ్మను నేనురా. థ్యాంక్ యూ దేవన్న. అందరం మొక్కలు నాటాలి, పర్యావరణ పరిరక్షణ కోసం అందరం మనం పాటుపడాలి. మొన్న ఏమన్నా నాటిరా? మనం పాటలు పాడేనా? నాటినాం సార్. ఎన్ని నాటారు? ఎన్ని నాటానంటే మేము స్కూల్లో వెళ్ళినప్పుడు కానీ మొన్న ఏది మొన్న హరితహారంలో, మొన్నటి హరితహారంలో రూపేష్ అన్న, అమరేందర్ అన్న నమస్తే అన్న. అమరేందర్ అన్న వెమ్లాడ దేవన్నకు దండాలు. శ్రీరాములన్న పడ్డ నింగి చుక్కలం పాట పాడన్న. అమరేందర్ రెడ్డి అన్న తప్పకుండా పాడతాడన్న. గంగాధర్ కోలు, సూర్య, బాలు అన్నయ్య మీరు చేస్తున్న సామాజిక సేవలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దండాలన్న. మీ అందరి కోఆపరేషన్తో, మీ అందరి ఆశీర్వాదంతో ఎంతో అంతో మనం సాధ్యమైనంత మట్టుకి మన పరిధిలో చేస్తున్నామన్నా. మనం అందరికి సాయం చేయలేము కానీ చిన్న చిన్న చేస్తున్నామన్నా. వంశీ అన్న, నైస్ అన్న, వినోద్ అన్న నమస్తే అన్న. బాలకిషన్, బాలు, నైస్ అన్న, సూపర్ అన్న, శ్రీను అన్న, రాజు శ్రీపతి అన్న, సంతోష్ తాడు, జై తెలంగాణ సాంగ్స్ గల్ఫ్, పండుగు ముదిరాజ్ అన్న రిప్లే లేదు. భాస్కర్ సనా సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. హలో సార్, నమస్కారం సార్. అయితే ఇవాళ లైవ్ నెంబర్ ఇవ్వలేదు సార్. ఇవాళ అందరూ ముచ్చట పెడదాం కామెంట్లు చూసుకుంటారు. ఎందుకు సార్ ఇలా వాయిస్ డిఫరెంట్ వస్తుందా? లేట్ అయిందా సార్? థ్యాంక్ యూ సార్. మీరు ఇప్పుడే చెట్టుపాడ సార్ అంటే చెట్టుపాడ వాడగానే మీరే గుర్తుకొచ్చారు సార్ నాకు. కాదు సార్, ఆ చెట్టుపాట వాడినాక మీరే గుర్తుకొచ్చారు సార్. అన్ని గల్ఫ్ అన్నలతో అందరి చాలా ఊర్లలో మొక్కలు నాటించారు మీరు. చాలా మంది చూస్తున్నారు కూడా. డాక్టర్ సాబ్ సార్ నమస్తే. డాక్టర్ సాబ్కి సార్ నమస్కారం సార్. డాక్టర్ సాబ్ నమస్తే. యాక్చువల్గా సార్ మీ లైవ్ చూసినంత మా లైవ్ చూస్తలేరు సార్. అయితే చెట్టుపాట అందరు దేవన్న వాయిస్ అందరు వినడం ట్రైర్ అయ్యి అందరూ సినిమా సూపర్ ఎంజాయ్ చేస్తారు మనకి సోదరులంతా. సార్ మీరు కూడా అందరు ఒకసారి మళ్ళీ గల్ఫ్ అన్నలకు అందరు మొక్కలు నాటని ఒకసారి పిలుపునివ్వండి సార్ లైవ్లోనే. తప్పకుండా ఫస్ట్ దేవన్న ఒక 10 చెట్లు నాటి రేపు ఫోటో పంపి మాకు. తప్పకుండా సెల్ఫీ కొట్టి పంపించాలి దేవన్న సార్కి. ఓకేనా? స్కూల్లో నాటినా అని చెప్తున్నాడు. స్కూల్ రావడం నాటాలి సార్. సార్ కంపల్సరీ. అయితే రోజు 10 ఊరు తిరుగుతారు, మొక్కలు నాటాలి, పాటలు పాడుకుంటా రోజు 10 ఊరు తిరుగుతారు సార్. వీళ్ళైతే నాటుతలేరు అన్నట్టు ఈ లెక్కన. డెఫినెట్గా అందరం మళ్ళొక్కసారి మనం హరితహారంలో పాల్గొందాం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరినీ లైవ్ లో చూసుడు చాలా సంతోషం. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా మర్చిపోయాను నేను మీకు ఫస్ట్ శుభాకాంక్షలు తెలుపాను. కంగ్రాచులేషన్స్ పదవి, జిల్లా పదవి తీసుకున్నందుకు. సార్ జిల్లా వైస్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సార్. పాత్రికేయులుగా ఇటు ఇంతమంది తోటి అందరినీ మ్యారేజ్ చేస్తూ ఇప్పటికే ఒక ఈ వారంలోనే 2-3 సమస్యలకు పరిష్కారం కనుక్కున్నందుకు బాలు అన్న ఎప్పుడు మా అభినందనలు. అండదండలు. థ్యాంక్ యూ సార్. మీరే స్ఫూర్తి సార్ మాకు. డాక్టర్ సాబ్ మీరే స్ఫూర్తి. యాక్చువల్గా మీరంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నాం సార్. కొన్ని విషయాలలో మాత్రం, అన్ని విషయాలలో కాకపోవచ్చు. తప్పకుండా సార్. ముందుగా మా జర్నలిస్ట్ మిత్రులు కూడా చెప్పాలి, నాకు అవకాశం ఇచ్చి మా జిల్లా వైస్ ప్రెసిడెంట్కి అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నేను కూడా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. దేవన్న సారు ఏం చెప్పారు? 10 మొక్కలు నాటి సెల్ఫీ చూసి సెల్ఫీ తీసి
సార్కి మీరు వాట్సాప్ పెట్టాలి, ఓకేనా? సెల్ఫీ తీసి పంపిస్తాం సార్కి, ఓకేనా? తప్పకుండా. తప్పకుండా. శ్రీ సతీష్ రావు సిరిసిల్ల సెల్ కాల్ ఇప్పుడు మొదలు ఏంటి అనేది మా ఇల్లని శ్రీనన్న దండాలన్న. థ్యాంక్ యూ అన్న. నజీర్ భాయ్ సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. అనిల్ అన్న. బాలు అన్న మీరు సూపర్ అన్న. దేవన దండాలు. గల్ఫ్లో ఉన్నవాళ్ళు మంచి పాట పాడండి ఒకటి. అనిల్ కుమార్ గారు. శ్రీరాములు అన్న. మృగ్యమవుతున్న మానవ విలువల గురించి ఒక పాట. మాయమైపోతున్నాడమ్మ అది ఒకది ఏంటిదన్నా దానికి అదే సూటబుల్ అది పాడతారన్నా. శ్రీరాములు అన్న కోరిక మీరు మాయమైపోతున్నాడు. వాస్తవానికి మనిషి ఏదో అన్నట్టుగా పుట్టెడున్నా తట్టెడికి ఎడతాడు అన్నట్టు మనిషి గుణమే మనిషి గుణమే అంత. ఎందుకు అన్నట్లా యాక్చువల్గా వాస్తవానికి అది మనిషి కోతి నుంచి వచ్చింది అంటాడు, కానీ కోతి ₹1,00,00,000 అంటే ఇంకో కోటి ఉంటే మంచిగా ఉండాలని అనుకునేటువంటి ఆలోచన విధానం అందరి లోపల డబ్బుల పైన మక్కువ ఏర్పడ్డది. మానవ విలువల పైన, మానవ సంబంధాల పైన, మానవ విలువలు మొత్తానికి తరిగిపోతుంది అస్సలకి. డబ్బు ఉంటే అయిపోయాయి. కానీ కొన్ని విషయాలలో ఈరోజు సారంపల్లి విషయాన్ని తీసుకుంటున్నా, మాయమైపోతున్న విలువలు కూడా ఈరోజు తిరిగి వస్తున్నాయని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. అంటే కొన్ని విషయాలలో వాస్తవం మీరు అన్నట్టుగా అందరూ అట్లుంటారు అంటలేదు. ఎనుకోటి రోజులు అనేది మారుతున్నాయి. అంటే ప్రతి సమస్య మీద స్పందిస్తున్నారు. మనం మానవులుగా స్పందిస్తున్నాం. కొన్ని అంటే కొన్ని జరగరాని జరుగుతున్నాయి. మనం తలదించుకునే పరిస్థితులు కూడా అవుతున్నాయి. మానవ జాతి మాయమైపోతున్న విలువల మీద ఒక పాట. ఎవరు మన శ్రీరాములు అన్న అడిగిండన్న. శ్రీరాములు అన్న కోరిక మేరకు శ్రీరాములు చిన్న ఒక పల్లవి చరణం పాడదామా అన్న? ఓకే, మొత్తం వచ్చేద్దామా? పాడండి. ఇదివరకు మనం లైవ్ లో పాడడం జరిగింది కాబట్టి గారు యూనిటోళ్ళకి బాధ, మనకేంటండి బాధ చెప్పండి. వాస్తవమే మీరు అన్నట్టుగా. కానీ పాడండి, నో ప్రాబ్లం. అన్న శ్రీరాములు అన్న అడిగింది కదా మన జగిత్యాల. ఈ శ్రీరాములు అన్న ఎక్కడనో నాకు కూడా ఐడియా లేదు, మొత్తానికైతే విన్నా పేరు. ఫేస్బుక్ దోస్తే మనకి. బాలు అన్న సూపర్ అన్న. థ్యాంక్ యూ అన్న. మా ఇల్లాల సీన్ అన్న అడిగితే మొక్కలు నాటుడు కాదు, దేనికైనా సిద్ధం. వలసదారులు అందరం ఎప్పుడు ముందుంటాం అన్న. వలసదారులు అనద్దన్న, మనం దాన్ని ఏమంటారన్నా, జస్ట్ ఉపాధి కోసమే మనం జీవనోపాధి కోసమే పోయినామన్నా సతీష్ అన్న. ఎప్పటికైనా మనం మీరు ఎప్పటికైనా మన తెలంగాణ బిడ్డలే అన్న. ఒక్క నిమిషం, గల్ఫ్ నుంచి ఫోన్ చేస్తారు, ఒక కాల్ తీసుకుందామన్నా. ఓకే. హలో హలో, నమస్తే అన్న. నమస్తే అన్న. నమస్తే నమస్తే అన్న. ఎవరన్నా మాట్లాడేది? నవీన్ అన్న. లాల్ సలాం అన్న. అంత అన్ని ఆర్నారాయణ మూర్తి పాటలు పెడుతూ ఫేస్బుక్ లో కాబట్టి లాల్ సలాం అన్న. నమస్తే నమస్తే బ్రదర్, నమస్తే. ఎట్లుందన్న దేశం? ఎట్లుందన్నా? మన రూమ్ లో అందరు మంచిగా ఉన్నారా? దోస్తులంతా మన అన్నలు మంచిగా ఉన్నారా? థ్యాంక్ యూ అన్న. అందరిని అడిగినట్టు చెప్పండి అన్న. అన్న పాట పాడతాడు దేవన్న, ఓకేనా? పాడతారా అన్న? ఇప్పుడు మీరు పాడు. దేవన్న లైన్లోనే ఉన్నాడు, పాడు. దేవన్న కోసం కాదు, అందరు గల్ఫ్ అన్నలు చాలా మంది చూస్తారు. 200 మంది సుమారుగా, 150 మంది 200 మంది చూసి పాడండి అన్న ఇప్పుడు. అదే అన్న, ఎందుకంటే మన సిరిసిల్ల అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. పాడండి అన్న, పాడండి. నాగమ్మ పడిగలాగా నెమలమ్మ జీకలాగా అందాల గురుసుగాదు నా వీపునున్నది. ఆ మాలి బ్రతుకులు బస్తాల వాతలు అవి నెత్తి సారలు. ఓకే దేవన్న గారు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. దేవన్న చాలా బాగుంటారు పాటలు. థ్యాంక్ యూ అన్న. అన్న దేవన్న నీ పాట అనుకున్నాం, చాలా మంది మనోళ్ళు వెయిట్ చేస్తారు నీ పాట కోసం. మంచిగా పాడండి నవీన్ అన్న కూడా. థ్యాంక్ యూ అన్న. మొత్తం లిరిక్ ఉంటే కూడా పంపండి అన్నకి. ఓకే. వాస్తవానికి
మాయమైపోతున్నాడు మనిషి అనే వాడని అనే పాట పాడుకుందాం అనుకున్నాం కదా. వాస్తవానికి చెప్పేటి మొత్తం సూత్రాలన్నీ చెప్తారు స్టేజ్ పైన, కానీ ఇక్కడ ఎవరైనా కానీ కానీ అనీతులు చెప్తారు, దాన్ని పాటించే వారు కరువు అయిపోయారు. ఇప్పుడు ఎక్కడున్నదండి న్యాయము, ఎక్కడున్నదండి ధర్మము అని చెప్పి అంటారు తప్ప ఈయన ధర్మంగా ఉండాలని చెప్పి మాత్రం అనుకోడు. అందుకొరకే మనిషి అనేది ఏ విధమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది అన్నది అందశ్రీ గారు రాసినటువంటి పాట చాలా గొప్ప పాట. ఆ పాట మచ్చుకు కొంచెం వినిపిద్దాం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు యాడ ఉన్నడా అని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడోయమ్మా, అవినీతి పెనుఆశ అంధకారంలోన చిక్కిపోయి రోజు చిదిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా, రూపాయి కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్టెనదిగో చూడమ్మా, కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి కోట్లకు పడగెత్తి కోరికలు చెలరేగే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, కుక్క నక్కల దైవ రూపాలుగా గొలిచి పందినందిని చూస్తే పడి మొక్కుతుంటాడు, చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు, తోడబుట్టిన వాళ్ళ ఊరవతలికి నెట్టి కులమంటూ ఇలా మీద కలహాల గిరిగీసి మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, 25 పైసలగ రత్తులుగాల్చి 65 కోట్ల వరములడుగుతాడు, దైవాల పేరుతో చందాల కైదంద భక్తి ముసుగు దొడిగి బలె పోజు కొడతాడు, ముక్తి పేనరుడు రక్తిలో రాజయ్యి రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. థ్యాంక్ యూ దైవన్న. చాలామంది అమ్మలోని విలువ తెలుసుకుని అడుగుతారన్న. సంతోష్ రెడ్డి అన్న, గురుగారు సూపర్. ఆగ్నూర్ మహేందర్ వచ్చిన లైన్లకి. మహేందర్ గారు థ్యాంక్ యూ. నువ్వు ఈరోజు సారంపల్లి పిల్లలకు పంపిన అమౌంట్ కూడా మన అక్కడ ఫ్రెండ్కి ఇచ్చి వచ్చిన నెంబర్ ఇట్లా రేపు అమౌంట్ తీసుకుంటాము. ఉపాధ్యాయుల చంద్రశేఖర్ అన్న, వేములాడ రాజన్న పాట పాడేమంటుండు. మన చంద్రశేఖర్ అన్న పేరు అన్న నమస్తే చెప్పని దర్శనం చేస్తాడు, లడ్డు ఇస్తాడు. ఉన్నావో రాజన్న మంచిగా ఒక్కటి అన్న చంద్రశేఖర్ అన్న ఎప్పుడు అడగాలి అన్న మంచివాడు. రాజన్న పాటన లడ్డు ఇస్తాడు మనకి. మళ్ళీ ఎమ్లాడ రాజన్న ప్రసాదం అంటే ఎమ్లాడ రాజన్న పాటన కొంచెం
వెనకడ బాగా వాడినాం, ఇప్పుడు నోటికి రాకపో చాలా సంవత్సరాల కింద వాస్తవానికి అది రికార్డ్ ఏంటంటే అప్పుడే రాసుకొచ్చినటువంటి రైటర్లు పాటలు రాసుకొస్తే అవి స్టాండ్కి పెట్టేసి ట్యూన్ వినేసి పాడేస్తాం. పాట అటు మనం ఇట్లా ఎమ్లాడ రాజన్ అభిమానులు అడిగితే ఎట్లా పరిస్థితి? వాస్తవం ఎమ్లాడ రాజన్న అంటే చాలా ఎమ్లాడ రాజన్న యొక్క ఆశీర్వాదం ఉంటే, ఎమ్లాడ రాజన్న ఆశీర్వాదం ఉంటే మనిషి ఏడికైనా ఎదగచ్చు, ఏ దేశమైనా పోవచ్చు. మళ్ళీ మంచి బోలాశంకరుని యొక్క దీవెన కావాలి కంపల్సరీ. అందుకని చంద్రశేఖర్ అన్న అడిగిన పాట మనం పోయినసారి పాడినట్టున్నాం కదా లైవ్లో ఎమ్లాడ రాజన్నది. అదే పాడండి, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాం కదా. ఏం పాట పాడినాము చెప్పండి పోయినసారి? అప్పుడు రాజన్న రాజన్న ఏమున్నది మంచిగా పాడినాం. ఉన్నావే యమలాడ రాజన్న, కొండగట్ట అంజన్న బాగానే ఉన్నట్టుందన్న. చంద్రశేఖర్ అన్న ఖచ్చితంగా లాస్ట్ వరకు గుర్తు చేపించి పాట పాడిస్తున్నా యమలాడ రాజన్న మీద. నెట్ కూడా కొంచెం స్లో ఉంది కాబట్టి రాజన్న పాట పాడితే స్పీడ్ అయిపోతుంది రాజన్న ఆశీర్వాదంతో. ఓకేనా? అప్పుడు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఏం పాట పాడతారన్నా? పాట పాడుడేనా? యమలాడ రాజన్న పాట పాడరాదే అంటుండు మళ్ళా అన్న. పెడదారి పడుతున్న నేటి యువతకు మేల్కొల్పి మంచి పాట సదా శ్రీమంతుల కరీంనగర్ అన్నది శ్రీరాములు అన్నది ఎక్కడ అన్నది కదా, కరీంనగర్ అన్నది. సౌదీ అరేబియా నుంచి నూనె సత్యం అన్న జై భీమ్ సంపత్ దొబ్బల బాలు అన్నకు దేవన్నకు జై భీమ్. సంపత్ భాయ్ నమస్తే అన్న. దేవరాజు కువైట్. చివరి క్షణంలో ఒక్కసారి మల్లయ్య అగ్గిడి. చివరి చరణం ఒక్కసారి అటన్నా, లాస్ట్ ఇదే మాయమైపోతున్నా. 25 పైసల మనిషి కోరికలు చెలరేగితే ఏ విధంగా ఉంటుంది. సూపర్ పాట అన్న. ఆల్ ది బెస్ట్ బాలు అన్న. లచ్చన్న నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్తే బాలు అన్న. ప్రవీణ్ అన్న జన్నం సాంగ్ పాడవే. మారిపోతుంది కాలం అంటాం. ప్రవీణ్ అన్న అడుగుతుండు. గొంతుల మహేష్. కులమతాల కుమ్ములాటలు మానవత్వాన్ని పక్కదారి పట్టించి కులగజ్జిని పాకులాడుతున్నారు. ఇంకా మనిషి విలువలు తగ్గుతున్నాయి, కానీ సమాజంలో మంచివారు ఉన్నారు, కానీ ఎవరు దారి వారిదే అన్నట్లు. వాస్తవం అన్న. ఎవరు ఫస్ట్ మనం పాడినాం కదా హిందూ ముస్లిం క్రైస్తవుడు పాడినాం అక్కడ. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, జీవన సమరపు గమనంలో అలుపు ఎరుగని యాత్రికుడే. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే. మసీదు చర్చి మందిరము హృదయము కన్నా గొప్పవా, మసీదు చర్చి మందిరము హృదయము కన్నా గొప్పవా. కలవో సిలవో కలవో లేవో, కలవో సిలవో కలవో లేవో, ఈ ప్రశ్నకు జవాబు చెప్పవా. హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే, హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవరైతేనే మానవుడే. థ్యాంక్ యూ అన్న. నీ పాట కొత్తగా విన్నా నేనైతే. ఇలా అక్కడ మనం హైదరాబాద్ మనం పాడలేదు లైవ్లో, పోయిన లైవ్లో. థ్యాంక్ యూ అన్న. మహేష్ అన్న నాకు తగ్గట్టుంది నెట్ స్లో అయిపోతుంది. ప్లీజ్ అన్న సౌదీ నో అన్న, ఐఎమ్ సౌదీ. ఓకే అన్న. ప్రవీణ్ అన్న సౌదీలో ఉన్నారా అన్న? ఓకే అన్న. అందరు సౌదీ అన్నలకు అందరికీ నమస్తే చెప్పండి అన్న. సూపర్ అన్న. చంద్రారెడ్డి థ్యాంక్ యూ అన్న. దేవన్న వాస్తవానికి అన్ని పాటలు సూపర్ అయినా పాడతాడు అన్న. గొంతు అద్భుతం వాస్తవానికి. సిరిసిల్లలో మా ఆనిముత్యం. ఒక్కసారి అందశ్రీ అన్నగారి మాట నీ నోట. అన్నగారి పాట అందశ్రీ ఏమున్నాయి ఇందాక మాయమైపోతుంది అందశ్రీ గారిది. మంచి మంచి పాటలు ఉన్నాయి. జయ జయ తెలంగాణ అందశ్రీ గారే తెలంగాణ జాతీయ గీతాన్ని కొంచెం మన జయ జయ అందశ్రీ అన్న మాట. బాలు అన్న గల్ఫ్ తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీకి కృషి చేయండి మీ వంతు. నారాయణ తప్పకుండా కొట్లాడే మనం ఏదో కొట్లాడినా ఫేస్బుక్లో కొట్లాడుతున్నామన్నా. మీరు ప్రత్యక్షంగా కొట్లాడితే మీరు 100% మేము వెనుకూడి సపోర్ట్ చేస్తామన్నా. నాగరాజన్న మనస్సు పిండేస్తున్నావు దేవన్న పాటలతో. లక్ష్మణ్ సకపురం
మనసు పిండిస్తున్నావు అన్న లచ్చన్న. వాస్తవానికి మనస్సుకు తట్టేటువంటి పాటలు. తేలు విజయక్క లైన్లోకి వచ్చింది. అన్నయ్య నమస్తే. విజయక్క దండాలక్క. దండాలు చెల్లే. అక్క నువ్వు లైవ్లో అక్క ఒకసారి మీరు కూడా నాకు టైం ఇవ్వాలి తప్పకుండా. ఇస్తుందా ఇస్తుంది. మరి నెక్స్ట్ ఒప్పించండి. నెక్స్ట్ లైవ్ అక్క నీదే నెక్స్ట్ సిరిసిల్లాకి రావాలి తప్పకుండా. హాయ్ సూపర్ అన్న కువైట్. రవి అన్న థ్యాంక్ యూ అన్న. కిషన్ అన్న, శ్రీనివాస్ అన్న, దిలీప్ అన్న, రమేష్ గౌడ్, బండారి అన్న ఎక్సలెంట్ అన్న థ్యాంక్ యూ అన్న. అందరికీ దండాలు. మంచి జానపదం కూడా మాట్లాడదాం. మంచి జానపదం. ఊరికి నేను మాట్లాడతాను మన వాళ్ళకి బోర్ కొడుతుంది. వస్తే బోర్ అంటే మేము మాటలు ఆనిముచ్చాలంటివి. వాస్తవానికి అదేమో అన్నట్టుగా మిమ్మల్ని అట్లా లైవ్ కత్తుక్కొని కూర్చుంటారు కదా నా మాటలకి. వాస్తవం అది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి వాళ్ళు ముగ్ధులు అయిపోతున్నారు అన్న. ముగ్ధులపై మీరు ప్రతి ఒక్కటి మాట్లాడేది సమాజం పట్ల, సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతల పట్ల, అన్యాయాల పట్ల. బీజేపీ అంటే మమ్మల్ని మాట్లాడినారా మమ్మల్ని? బీజేపీ బెజ్జంకి మండల శాఖ స్పందించిందా మంచి పాట పాడినామని. థ్యాంక్ యూ బ్రదర్. విజయక్క ఓకే అక్క థ్యాంక్ యూ అక్క. తప్పకుండా మీరు నా ఏంటిది ముఖ చిత్రం ఏమంటారు ఫేస్బుక్లో తెలుగులో ముఖ పుస్తకం నా ముఖ పుస్తక ప్రదర్శనకి తప్పకుండా రావాలి. నిరుద్యోగ దుర్భర జీవితాలపై పాట ఉందా అన్న? నిరుద్యోగుల మీద ఏమన్నా? నిరుద్యోగుల పట్ల వెనకట సారీ ఐ మిస్ యూ లైవ్ రత్నాకర్. మళ్ళీ చూసుకోవచ్చు రత్నాకర్ లైవ్ మిస్ అయిన ఫీల్ కాకు. మళ్ళీ పోస్ట్ చేసినాక మళ్ళీ 20 సార్లు చూడొచ్చు ఒక్కసారి మీ మొత్తం వీడియో. ఓపిక అనేది. జగదీష్ కనికే మీరు ఏ పాట పాడినా ఓకే అన్న. వాస్తవానికి ఒక పాట సార్, జీవితమైన ఆశలు పెట్టుకొని నాది 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 అనుకుంటూ ఇతరులను, వారి యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలను, ఇతరులను హింసించుకుంటా ఎంతెంత కూడబెట్టుకొని ఎంతెంత అది చేసినా కానీ లాస్ట్కు జీవితం వచ్చే వరకు మట్టిపాలు అయిపోతుంది. ఏ మట్టి నుంచి వచ్చినావో ఆ మట్టిలో కలిసిపోక తప్పది. కాకపోతే ఆ మనిషి ఆ యొక్క సూత్రాన్ని విడిచిపెట్టి నాది అనే ఒక భావనలో పడిపోయి మొత్తం ప్రేమను, అనురాగాన్ని, ఆప్యాయతను అంతా దూరం కొట్టేస్తాడు. అందుకొరకే మురళీమదన్ ఒక మంచి పాట రాసింది తత్వం. అది జీవితం అంటే గిది, అసలు ఎందుకు నీకు ఇంత ఆశ అని చెప్పి కొంతమంది ఉంటారు, మన చుట్టేది ఉంటారు. వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు కాబట్టి చెప్పలేము. అంటే ఆ పాట ఎట్టుంటారంటే మురళన్న రాసిండు, ఇది తత్వగీతం. జీవితం అంటే ఏంటిది, 3-4 ఈ జీవితం లోపల ఇన్ని రకాల పాపాలు, ఇన్ని రకాల మోసాలు, ఇతరులను ముంచడం, మోసం చేయడం ఇటువంటి కాదని చెప్పి తత్వగీతం. భజో మహాభారతం సునో రామాయణో గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. మూనాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకుల మేళ. మూనాళ్ళ జీవితమేరా మురిపాల బ్రతుకుల మేళ. కనుమూసి కాటికి వెళితే మురిసేది నీ తనువేరా. కనుమూసి కాటికి వెళితే మురిసేది నీ తనువేరా. మురిసేవు బ్రతుకును చూసి, మురిసేవు బ్రతుకును చూసి మరిచేవు మరణం రీతి. మిడికేవు ఎందుకు నరుడా పైవాన్ని మరువకు గురుడా. భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. భజో మహాభారతం. ఇల్లాలు పిల్లలెవరో నిన్ను గన్నా నీ వారెవరో. ఇల్లాలు పిల్లలెవరో నిన్ను గన్నా నీ వారెవరో. చుట్టా
బంధాలు భ్రాంతులేరా బంధాలు భ్రాంతులేరా మిగిలే బంధాలు భ్రాంతులేరా మిగిలే దారడుగుల నేల మిడికేవు ఎందుకు నరుడా పై వాణ్ణి మరువకు గురుడా భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా ఇల్లు వల్ల కాడే గదరా పడుకునేది పాడెల గదరా మోసేది నలుగురే కదరా మోసేది నలుగురే కదరా పగిలేది కుండే కదరా భజో మహాభారతం సునో రామాయణం గీతా పారాయణం తరించు జీవితం. చాలా గొప్ప పాడారన్న. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? జీవితంలో డబ్బు శాశ్వతం కాదు. నువ్వు చేసిన మంచి, నువ్వు నడిచేటువంటి మంచి మార్గం, నువ్వు చూపించేటువంటి నడిపించేటువంటి బాట ఏదైతే సక్రమంగా ఉంటుందో మార్గదర్శిగా నువ్వు గుర్తుండిపోతావు. నువ్వు మనం ఉన్నా లేకున్నా మనం చేసిన మంచి అన్నది ప్రజ్వరిల్లుతుంటుంది, వికసిస్తుంటుంది, 10 మందికి మార్గదర్శకంగా నిలుస్తుంది. డబ్బు లేనిది అసలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వాస్తవమే. డబ్బు అన్నది వాస్తవమే. ఎంత డబ్బు చుట్టూ తిరుగుతుంది. వాస్తవమే, మీరు అన్నది వాస్తవమే, అంత మనకు తెలిసిన విషయమే. కానీ ఎంతున్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇగో నా పక్క పంట నాశనం కావాలి, నేనైతే మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే వానికి పాట అంకితం. ఇది అందరు మంచిగా ఉండే వాళ్ళకు పాట ఓకే. తేలి విజయ అడుగుతుంది, అది నందారే పాట, నందారే నారి, అది ఏంటన్నా నారి ముద్దుల మా గురుగారి పాట పాడన్నా. విజయక్క కోసం. విజయక్క మీరు వీలుంటే ఒక నా నెంబర్ ఉంది కావచ్చు, మీరు లైవ్లో ఒక పాట పాడాలి కాల్ చేసి తప్పకుండా. ఈ సాంగ్ దేవన్న సాంగ్ తర్వాత ఓకేనా? మీ చెల్లెని వాడమంటావా? ఇప్పుడు లైవ్లో పాడిపిద్దాం చెల్లెతోటి. చెల్లె అవగాని ఒక మీ విజయక్క గురించి ఒక విషయం చెప్పాలి. అసలు నిన్న తంగలపల్లి మండలం సారంపల్లి 2 చిన్నారులు అనాథలు అయితే వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయి అక్క 5,000 రూపాయలు నాకు పంపించింది, ఆ పిల్లలకి ఇవ్వండి అన్న, నా బిడ్డ పుట్టినరోజు వల్ల నేను నా బిడ్డ పుట్టినరోజు మీద సెలబ్రేట్ చేసుకొని వేరే అసలు ఈ డబ్బు నా బిడ్డ పేరు మీద ఆ పిల్లలకు ఒక జీవితం కావాలని ఇచ్చి 5,000 పంపింది అక్క. మీకు బావగారికి ఇద్దరికి మనస్ఫూర్తిగా నా తరఫున, మా సిరిసిల్ల ప్రజల తరఫున కూడా కృతజ్ఞతలు అక్క. ఎక్కడో ఉండి మీరు స్పందించి చిన్న జీవితం, ఒక కళాకారుల జీవితం చిన్న జీవితం, ఒక వేతనం మీద బతుకుతూ కూడా జీతంలోకి వెళ్ళి వచ్చిన దాంట్లోకి వెళ్ళి మీరు ఇంత సాయం చేస్తున్నారంటే వెరీ వెల్ అక్క. థ్యాంక్ యూ అక్క. మొత్తానికి అయితే సెలబ్రేట్ రైట్ అక్క. థ్యాంక్ యూ దేవన్న. విజయక్క కోసం అయితే విజయక్క గురించి చెల్లె గురించి వాడతా. మళ్ళీ మా గురువు పాట కాబట్టి కంపల్సరీ మంచిగా యాడ్ చేసింది చెల్లె. బంగారు తల్లి చెల్లెమ్మ బావ నల్ల బావ మంచిగా ఉన్నాడా మా చెల్లె మా సుమంత్ బావ. విజయక్కను మీరు ఇద్దరు కలిసి ఒక పాట మంచిగా పోతుంది చెల్లె. అప్పగింతల పాట ఇద్దరం పాడతాం. ఇంకా కొన్ని మంచి పోరాట గీతాలు కూడా పాడినాం. ఏం పాడలే? పోరాడు బిడ్డ పోరులో గెలవాలి కొడుకా, పోరాడు బిడ్డ పోరులో గెలవాలి బిడ్డ. తెలంగాణ సమయంలో పుట్ట పోరాడాలని ఒక విజయక్కన పడిందా పాట? మేము ఇద్దరం కలిసి పాడాం అప్పుడు. ఇద్దరం ఆ పాటని ఇద్దరం కలిసి అక్కడ సిద్దిపేటలో జిఎల్ నామదేవ్ గారి స్టూడియోలో పాడాము పాట. ఆ విధంగా ముందుకెళ్ళారు. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కొన్ని ఆనిముత్యాలు లాంటి పాటలు దొరికినాయి కదా. తెలంగాణ ఉద్యమంలో మీరు మీ కళాకారుల పాత్ర చాలా గొప్పదన్న. మీరు అప్పుడు వెనుకడ వాడిన తలాపున పారుతుంది గోదావరి కానీ, జానపద గేయాలు కానీ, జానపద గేయాలంటే ఒక దేవన్న సిరిసిల్ల. యాక్చువల్గా మన జడల రమేష్ అన్న క్యాసెట్లన్నా దేశవ్యాప్తంగా మీరు ప్రాచుర్యం సిరిసిల్ల కళాకారులకి. ముచ్చట పెడితే విజయక్క పాట మర్చిపోతాం. విజయక్క అడిగింది మా గురువుగారి పాట, సుద్దాల బాలయ్య గారి పాట. ఆయన యొక్క ఆశీస్సులతోటి ఈరోజు ఈ లైవ్లో మీ ముందు కూర్చుండి పాడే భాగ్యం కలిగించినటువంటి ఘనత మా గురువుగారిది. ఆ లైవ్ ఇక్కడ అన్ని సమకూర్చుకొని మాకు లైవ్లో అవకాశం ఇచ్చినటువంటి బాలు గారిది, జూకర్ బర్గ్ గారు. మా గురువును ఈ టైంలో మరి చెల్లె యాడ్ చేసినందుకు థ్యాంక్స్ అమ్మా.
చిన్న కొన్ని చిరణాలు నుడుగులు ఓకే, కొన్ని వాడి ఓకే వినిపిస్తాను. నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి. ఉత్తరాది నుండి ముత్తయ్య ఒక్కడు, దక్షిణాది నుండి ధర్మయ్య ఒక్కడు, పెద్ద పెళ్లి కాడ ముద్దుగా ఎదురై గంగాధార కాడ గల్వన గలిసిరి. నందారే నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి. గంగాధార కాడ గల్వనే గలిసిరి, ఇల్లంత గుంటలో ఇద్దరు అనుకొని సిరిసిల్ల కాడన పిల్లనే చూసిరి, బొప్పపురం కాడ పప్పన్నం పెట్టిరి. నందారే అరే నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి. బొప్పపురం కాడ పప్పన్నం పెట్టిరి, అచ్చునూరి కాడ మంచిదనము చూసి ఒగ్గంపల్లి కాడ లగ్గమ పెట్టిరి, మంగళ పల్లెల మైల పోలెత్తిరి. నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి. మంగళ పల్లెల మైల పోలెత్తిరి, నాగారము నుంచి నారబియ్యం తెచ్చి జగ్గపురము కాడ లగ్గమ చేసిరి, ఊడూరు కాడ పుచ్చ కట్టించిరి. నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి, నందారే నారి ముద్దుల గుమ్మక్క సరి సరి. ఊడూరు కాడనే పుత్త కట్టించిరి, కట్నం కదలపురము కాడ కట్నాలే పడ్డాయి, ఊర విష్ణు మధ్యలో ఎక్కడ దెబ్బతిన్నా సార్. ఏముందని అంత మనోళ్ళు తప్పు వాడినా ఉప్పు వాడినా అంత మనోళ్ళు అది ఎక్కడ లింక్ ఒకటి కట్ అయిపో రాదు. ఆ పాట గొలుసు లాంటి పాట యాక్సెప్ట్ చేసేస్తారు. నీ గొంతుకు అంతే, నీ గొంతులో మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు, తప్పులను తీసేస్తారు. థ్యాంక్ యూ అందరికీ నమస్తే. ఇంకా నమస్తే ఇప్పుడే కాదు, ఇంకా ఇంకా చాలా అలరించేది ఉంది వాళ్ళని. టైం ఎంత అవుతుందో? ఎంత అవుతుందన్న వాళ్ళకి తక్కువనే అవుతుంది అంటున్నారు మనకంటే. టైం ఆసానం ఉన్నా మందాటి తిరుపతి అన్న, స్వామి అన్న, గుగ్లోత్ బాపురావు అన్న, సముద్రాల స్వప్న, నందారే సాంగ్ సూపర్, థ్యాంక్ యూ మేడం. స్వప్న మేడం థ్యాంక్ యూ, ధన్యవాదాలు. దిలీప్ అన్న ఓ గల్ప్ సాంగ్ పాడు అన్న అని అంటుండన్న, తప్పకుండా పాడిస్తాన్నా. రాజు అన్న సూపర్ అన్న, థ్యాంక్ యూ అన్న. ప్రవీణ్ యాదవ్, ప్రభాకర్ బాబాయ్ ఉన్నావా? ప్రవీణ్ అన్న, వెంకటేశం అన్న నమస్తే అన్న. మల్లిక్ నరేష్ అన్న, దుబ్బాక నవీన్ ధరువు అన్న, ఎర్ర ఉపాలి అన్న పాట, ఎర్ర ఉపాలి పాటలు ఏమున్నాయి ఆ పాట అవి అది ఒక ఉన్నాయి అన్నీ. చాలా అమ్మ పాట అడుగుతున్నాను చాలామంది. మనసా నిన్ను నీకు తోటి కడగన పాట, జయరాజ్ అన్న పాట. జయరాజ్ అన్న పాట వానమ్మ వాడినావు కదా నీకు, అప్పుడు మీరే వాడినా క్యాసెట్లో వేరే గర్జన గారు పాడారు. మా కోసం కొంచెం వినిపించరా అన్న? గర్జన వానమ్మ పోయినసారి వాడినట్టున్నామే. పోయినసారి మళ్ళీ కొత్తగా పెట్టాం కదా లైవ్, అన్ని కొత్త పాటలు మేము అనుకుంటాం మేము అంతే. అంతే అనుకుంటుందా? పాట ఒక పాట ఎన్నిసార్లు విన్నాం కళాభిమాని అన్న, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. ఒక్కసారి అన్నం తింటే రోజు తినాం అన్నం. వస్తాయి మీరు అన్నట్టుగా 3 సార్లు తింటాం. ఎట్లున్నా నీ పాట మనల్ని విమర్శించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, కామెంట్లు పెడతారు. ఏముందన్న తిట్టినా కొట్టిన మనోళ్ళే అన్న ఫేస్బుక్ ఫ్రెండ్స్. అంతే వాస్తవం, మనోళ్ళు విమర్శలు బట్టి పాజిటివ్ గా పోతే పాజిటివ్ గానే ఉంటుంది. వాస్తవం ఏమన్నా విమర్శలు పట్టించుకుంటూ పోతే మనం ఇక్కడనే ఉంటాం, వాడు ఎక్కడనే ఉంటాం. వాస్తవం అవునా కదా? అది వాస్తవం. మనం అన్ని చూసుకుంటే చేసుకుంటే బాగాలి. వాస్తవం. ఇప్పుడు ఏమడిగిన పాట, మీరు అడిగినటువంటి పాట మాకు తెలియదు అనుకుంటున్నారేంటి? ఏం పాట అది? మీరు అడిగినటువంటి పాట జయరాజన్న గారి పాట, వానమ్మ పాట. వానమ్మ గారు ఒక్క పల్లవి అన్న మా కోసం. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. అంతేనా? చాలా సేలల్లో నీళ్ళు మొత్తం పాడాలా? కొంచెం రెండే నోడులు అన్నారు కదా మీరు. ఇంకొకటి సేలల్లో నీళ్ళు లేవు. వాస్తవానికి అది సేలల్లో నీళ్లు లేవు, సెలకల్లో నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్లు లేవు. నాకు కొంచెం యాదికి ఉన్నది కానీ శృతి ఎక్కువ అయింది. అది కథ. ఈ కళాకారులకు ఇదే పరిశానం. శృతి ఎక్కువ అయింది. మాకేం వాడాలంటే మాకేం గొంతు ఉండదు, శృతి ఎక్కువ అవుట్లా. అది ఎస్కే వాలి ఏమనుకుంటే నిరుద్యోగుల పాట ప్లీజ్ అన్న. నిరుద్యోగుల మీద అన్న ఒకటి దేవన్న, ఒక నిరుద్యోగుల మీద ఒక పాట రాయరాదు, ఒకటి ప్లాన్ చేయండి ఒకటి. వాస్తవానికి ఎస్కే బై వాస్తవానికి చాలా మంచి పాట అడిగినామన్న. వాస్తవం నిరుద్యోగులు చాలామంది ఉన్నారన్న, పీజీలు డిగ్రీలు చేసి ఉద్యోగాలు రాక. దేవయ్య నేను సదయ్యను జమ్మికుంటా సదయ్య మీకు అడిగా అన్న. మరళి మధు అంట
తెలుసు తెలుసు. గంగాధర్ స్వప్న చల్ల అమ్మలోని విలువ పెంచుకో తప్పకుండా వాడిస్తానా పాట. గంగన్న గంగాధర్ స్వప్న అన్న మహిగౌడ్ గంగమ్మ గంగమ్మ కోల్ గంగమ్మ వచ్చానా గంగమ్మ 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 వచ్చి అది బాసరలో పుట్టి కోల్ అదా అదేనా బాబ్జీ గారు పాడారు. బాబ్జీ గారు చాలా బాగా పాడతారు ఆ పాట. గద్దర్ గారు అంటే బాబ్జీ అన్న దొరకొచ్చుకోవాలి ఈ సాంగ్కి నేను. అట్లా లేదు, మన మిత్రుడే కదా. ఒకసారి లైవ్ లో వాళ్ళు ఉన్న కొత్త కొత్త వాయిస్ వృక్షానిరా సాంగ్ పాడండి అన్న. వృక్షానిరా నేను వృక్షానిరా కరుణాకర్ సోమ అడుగుతున్నా. నాకు కూడా పాటలు గుర్తుకొస్తారు యాక్చువల్. వాళ్ళు కామెంట్ పెడితే కానీ బట్టి అనుకోకుండా ఫేస్బుక్ దోస్తులు కామెంట్ చేయకుండా ముచ్చట పెడదాం అనుకున్నాం. వాస్తవానికి పోయినసారే పాడాం కదా ఇవన్నీ పాటలు. గురుగారు అట్లా మీరు వాళ్ళు నిరుత్సాహపరచొద్దు. వాస్తవమే, మీరు వాళ్ళు అన్నందుకు ఒక పల్లవి చరణం మొత్తం వద్దు. మీరు అన్నట్టుగా జయరాజ్ అన్నది ఒక పల్లవి చరణం కంప్లీట్ చేద్దాం. చేసేయండి. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. సెలల్ల నీళ్లు లేవు, సెలకల్ల నీళ్లు లేవు, వాగుల్ల నీళ్లు లేవు, వంపుల్ల నీళ్లు లేవు, నిన్నే నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చిపోయే వానమ్మ. థ్యాంక్ యూ దేవన్న. అన్న నాన్న గురించి సాంగ్ పాడవా? ఆనందన్న పాడి నాన్న గురించి ఫస్టే పాడిన ఆనందన్న. బాలు గారు మీరు గ్రేటు, మన కళాకారులు మాకు చూపిస్తున్నారు. మేడం నేను చూపించడం కాదు, వీళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీస్. వాళ్ళని పక్కన కూర్చుని నేను మీకు అందరికీ కనిపించవచ్చని అప్పుడప్పుడు లైవ్ పెడుతున్నా మేడం. థ్యాంక్ యూ. నమస్తే అన్నలు లింబాద్రి అన్న. దేవన్నకు నిద్ర మబ్బు పోవాలంటే విజయక్క ఫోన్ లైన్లోకి రావాలి. చెల్లెతో పాడబడతావా? ఇద్దరం కలిసి చేసేద్దాం ఒక పాట వేసేస్తారా? ఇది వాడితే ఏమంటారు పాట? మన ముత్యాల పందిరి కింద ముగ్గురన్నలు సీరే సారేలు అయ్యంగా చెల్ల వాడేస్తే నేను అన్నయ్య పాత్ర నేను. అక్క మళ్ళీ నైట్ ప్రసాద్ అన్న చాలా సంతోషం అన్న మీరు చేస్తున్న. ప్రసాద్ గోగుల్ అన్న మన ప్రసాద్ అన్న థ్యాంక్ యూ అన్న. మీరు అమ్మ పాట పాడండి. ప్రసాద్ అన్న గురించి కూడా చెప్పాలి. సేమ్ విజయ్ మన మొన్న ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిపేట అనాథ పిల్లలకు కూడా అన్న కళాకారుడు గోగుల ప్రసాద్ అన్న 2000 రూపీస్ అన్న మీరు పంపించిరన్న. మొన్న ఇచ్చి వచ్చిన అన్న మీ పిల్లలకి రేపో మాపో వాళ్ళ మన ఫ్రెండే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నా. మనం రమేష్ చారి ఒక 50 కిలోల బియ్యం, మనం ఒక 26 17 ఎంతన్నా? 26 17 ఎంతన్నా? 26 17 కొట్టు. ఇది కూడా క్యాలిక్యులేట్ చేయి. మొత్తం అమౌంట్ సుమారు 50-60 వేలు వచ్చిందన్న. ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాలని చూస్తున్నామన్నా. మన ఫేస్బుక్ ఫ్రెండ్ చేసిర్రు. సినిమాలు తీస్తున్నారు అయ్యో దర్శక నిర్మాతలారా. ఒక్క సాంగ్ తర్వాత పాడాలన్నా. అన్న గల్ఫ్ సాంగ్ ఒకటి అన్న. మనం మాటల తిరుపతి అన్న నువ్వు కూడా లైవ్లో వస్తే బాగుండు. తప్పకుండా తిరుపతి పోయి కూర్చుండ పెడదాం ఒకసారి అన్న. రాయలసీమ గురించి వాడచ్చు. ఆంధ్ర రాయలసీమ కళాకారులు కనువిప్పు పాట తెలుగు చెక్క వాడుతుంది. ఫోన్ చేసింది అక్క. దండాలక్క అక్క దండాలక్క. విజయక్క అక్క నేనే చేయాలనుకున్నా, మీరే లైవ్లో స్పందించడం వెరీ హ్యాపీ. ఇంత రాత్రి మన గల్ఫ్ ఈ డబ్బుల గురించి కూడా లైవ్ వస్తుంది చెప్పాలక్క. ఎందుకంటే మాకు ఆదర్శం మీరు. అంటే లేదు మంచి అక్క మీరు మీ వల్ల ఇంకొకరు స్పందిస్తారు. అంటే మీరు ఈ విషయం ఎందుకు చెప్పు, నేను గొప్పగా చెప్పుకోవాలి ఈ విషయాన్ని. అన్న నేను స్టార్ట్ చేసిన నేను నా పెద్ద బిడ్డ వచ్చినాక ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రంగన్ ట్రస్ట్ లో 10 సంవత్సరాలు అవుతుంది. 15 స్టార్ట్ చేసిన. థ్యాంక్ యూ అక్క. మనం చేయాలక్క, తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. మనం ఉన్న దాంట్లో కొంచెం ఇంత పేదలకు తప్పకుండా సాయం చేయాలి అక్క. హలో విజయక్క, మంచి పాట పాడక్క. మన ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం అందరు లైవ్లో చూస్తారు చాలామంది. ఇవాళ గురువారం
గల్ఫ్లో అందరూ అన్నలు నీ పాట కోసం ఎదురు చూస్తారు. ఒకసారి నాకు కూడా టైం ఇస్తా అన్నారు. తప్పకుండా ఏదన్నా దుబాయ్ పాటనో ఏదన్నా దుబాయ్ పాట పాడకుండా అన్న గల్ఫ్ అన్నల కోసం ఒక పాట ఏదైనా గల్ఫ్ అన్నల కోసం పాడన్నా అక్క. లైవ్లో చూస్తారు మన. థ్యాంక్ యూ. పాడతానన్నా. దుబాయ్ పోయినప్పుడు వాళ్ళ కోసం నేను అప్పుడు వాడిన పాటే వాడతా. పాడతానయ్యా. దేవుని మస్తు వాడతాను. పాటలు శృతి అన్న దేవున్న వాడతాను. దేవుని కంటే బాగా వాడుతున్నది ఆయన మాట వాడతా. నాకు కూడా ఊపు వస్తుంది అక్క పక్కన కొంచెం అంతా మీరు పాడుతుంటే. అయితే కోరస్ లేరు ఇవాళ, నేనే కోరస్ ఇస్తున్నా కొంచెం లోపల గునుక్కుంటూ. కదంటన్నా దేవున్న మర్చిపోతే చెప్తారుగా. వాళ్ళలో సమయాసనం కూడా ఉండాలి మాకు. తప్పకుండా అక్క. అన్నా అక్క పాట అందుకోవాలి ఇక. దేవన్న అడుగుతుండే ఇక్కడ అన్నయ్య. పాడతాన్నా. ఓకే. గల్ఫ్ వాళ్ళ గురించి పాడండి అక్క. అందరూ చాలా మంది అడిగిర్రు, అందరికి ఒకటే పాట అనేది గల్ఫ్ సాంగ్. సరే అలా పాడతా. అంటే అప్పుడు ఉద్యమం టైంలో వాడిన పాట ఇది అక్క. అంటే అక్కడ మేము అంటే స్వయంగా నేను చూసినా కదా, ఇక్కడ భార్య పిల్లలు వదిలిపెట్టిపోయి తల్లిదండ్రులు వదిలిపెట్టిపోయి అక్కడ వాళ్ళ జీవితాలు ఎట్లా ఉంటాయి అన్నది నేను స్వయంగా చూసిన. అంటే మా ఊర్లోనే ఒక అమ్మకు అంటే వాళ్ళ కొడుకు వీటిని ఉత్తరం వేస్తే రాలేదు, అవి చనిపోయినాక దినాలకు వచ్చింది. అట్లాంటి పాటలు ఉన్నాయి. రాసింది ఆ పాట. అదే పాడతానే. ముద్దుల రాజాలో కొడుక ఉత్తరమెస్తున్నా బిడ్డ, చల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్నా రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, చేసుకొని బతుకుదామా అని చెలికాలల్లా బోర్లేస్తే అప్పులోతు ఎక్కువ ఎసుక నీళ్లు ఎల్లకపాయే, కాలము కరకరమని కడుపు మీద గొట్టిపాయే, అప్పులొట్టి తలాలేక అయ్యాత్మ గచ్చిపాయే, ఎడు తిరుగక ముందే ఊరిడిసి నౌర కొడుక పట్నంలో పని చేసి పైసా పంపిస్తివి, చిన్ననాడు కొడుక సీత కష్టమురో బిడ్డ, చింతా చెందకురో కొడుక చిక్కిపోతవో బిడ్డ, చల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, ఇల్లిడిసి నువ్వు ఏడాది నష్టమాయే, ఉన్న కులి కన్నా కూలి చేసి కాలములిపిస్తి, పైస పోగు చేసి అయ్యా సావు బకిరిచినవు, బియ్యమోను కలు లేక తిప్పాలొచ్చినాయి కొడుక, కంటికి పుట్టెడురో కొడుక కష్టాలున్నైరో బిడ్డ, ఎప్పుడొక్కదో కొడుక ఎట్లా చెప్పుదో బిడ్డ, చల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, నెత్తిన క్షింతలేస్తే పచ్చని సంసారమును మనవందనెత్తుకొని ముక్తాడా నొసుకోలేం, గూడు చిన్న పక్షులోలే చెట్టు కుక్కలమైనాము, దేవునింట్ల మందు వయ్య ఈ సామన్న సాయంగాలే, ఏమి రాతలో కొడుక ఎట్టో ఈతలురో బిడ్డ, పాట దొరకని కొడుక బోయిల వైతిమో బిడ్డ, చల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు, ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు, ఎండల్లో వరి మోతకు కులు చెయ్యా నేను పోతే సతగాని పనమాయే అలసాటస్తే కూసుంటి, నెత్తురు సచ్చి ఒంట్లో సత్తువ కరువైందిర, తమార నీళ్ళు దాగి వరి మోపు నెత్తుకుంటే, కళ్ళకు సికటచ్చి పనమంతా గొలవచ్చే, ఇసిరి పడితే ఓరం మీద కలు రెక్కలు ఇరిగిపాయే, లేసేదెట్లరో కొడుక చేసేదెట్లరో బిడ్డ, ఎట్లా చెప్పుదో కొడుక
ఎప్పుడొస్తావో బిడ్డ సల్లంగుండు రాజాలు నువ్వు సక్కంగుండు రాజాలు ఎక్కడున్న రాజాలు నువ్వు సుఖంగుండు రాజాలు దూరాన ఉన్నాను దుమారంగరకు కొడుక సావుకు దగ్గరైన సతాగాదు నాకు కొడుక కానీ రాజమెల్లిపోతీవి కల్లా నింద నీవే కొడుక కడుపు నింద దూసినాక కళ్ళు మూసుకుంటా బిడ్డ కన్ని ఊసి సాగుకున్నా దగ్గరుండి కమ్మగై చేతులెత్తి మొక్కుతున్న సెలవు తీసుకుంటా బిడ్డ ఆఖరి ఉత్తరవో కొడుక అందినంకరో బిడ్డ అవ్వానుండను రో కొడుక అవ్వానుండను రో బిడ్డ. అక్క థ్యాంక్ యూ అక్క. వాస్తవానికి గల్ఫ్ బాధల్ని కళ్ళ ముందు పెట్టిన అక్క. ఒక ఎడబాటు అనేది ఎంత ఇబ్బందికరమో మీ పాటలో తెలిసింది అక్క. థ్యాంక్ యూ అక్క. ఇంత రాత్రి మీరే నాకు ఫోన్ చేసి నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం అందరి కోసం పాట పాడు. థ్యాంక్ యూ అక్క. విజయ్ అక్క ఇద్దరు వాస్తవానికి నా అదృష్టం ఏంటంటే ఇద్దరు రాష్ట్రంలో తెలంగాణలో ఇద్దరు సెలబ్రిటీస్. ఒక ఏమో ఉండే కదా డైలాగ్ దండం ఏందే పానగండం దండమే పానగండం ఏమంటారు? థ్యాంక్ యూ అన్న. అన్న ఒకసారి నాకైతే నా ఫేస్బుక్ లైవ్కి అవకాశం ఇప్పించండి అన్న విజయక్కతోని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. గుడ్ నైట్ అన్న. ఇంతమందికి నా ఫేస్బుక్ ఫ్రెండ్స్ కోసం అందరికి లైవ్లో మీరు నాకు లైవ్లోకి వచ్చుడు థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న. థ్యాంక్ యూ. గుడ్ నైట్. కానీ వెరీ హ్యాపీ వాళ్ళ దేవన్నా మీ చెల్లె మీ ఏంటిది మీ ఎన్నో సక్సెస్ఫుల్ పాటలు పాడారు ఇద్దరు కాంబినేషన్లో రికార్డింగ్స్లో కానీ ఫోన్ చేయడం వెరీ వెల్ బయట స్టేజ్ల పైన కానీ. ఇంత రాత్రి లైవ్ దుబాయ్ శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు సార్ నమస్తే సార్. సార్ బాగున్నా సార్. లైవ్లో కూర్చున్నాం సార్ ఫేస్బుక్ లైవ్లో. అవునవును అప్పుడు మీరు ఆర్గనైజ్ చేస్తే రసమై బాలకృష్ణ అన్న వీళ్ళ టీం వచ్చారు కదా శ్రీనివాస్ సార్. అవును సార్ మొన్న కూడా మీరు మొన్న వచ్చేది ఉండే కానీ మిస్ అయినారు. మస్కాట్ అప్పుడు మళ్ళీ 10 సంవత్సరాలు వెనక్కి పోయారు మొత్తానికి అయితే. థ్యాంక్స్ సార్. ఒక్కసారి అంటే దుబాయ్కి శ్రీనివాస్ సార్ దుబాయ్కి ఎప్పుడు తీసుకుపోతున్నా అడుగుతున్నారు సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. ప్రధానంగా సిరిసిల్ల కళాకారులు కూడా కొంచెం ఎక్కువ అవకాశం ఏంటి సార్. నా తరఫున కూడా రిక్వెస్ట్. మీరు ఈ ప్రాంతం వాళ్ళు కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. మొత్తానికి అయితే థ్యాంక్ యూ సార్. మన రాజన్న సిరిసిల్ల డెవలప్మెంట్లో కూడా మీ వంతు ఎన్ఆర్ఐల పాత్ర కూడా తప్పకుండా ఇట్నే ఉండాలి ఎప్పటిలాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. GTWCA ప్రెసిడెంట్ దుబాయ్ శ్రీనివాసరావు సార్. చాక్లెట్లు బాదం పలుకులు దుబాయ్ పోయినప్పుడు మధ్యలో షాపింగ్ బాదం పిస్తానా హోటల్ టిఫిన్ చేపించి ఆ బలంతోనే వాడుతుంది సార్ శ్రీనివాసరావు సార్. చూసి మీ చాక్లెట్లు అయితే ఇప్పటికి మర్చిపోలేదు. ఇంకా అదేమన్నా మళ్ళీ ఎటో పోయినామన్నా ఎటు పోయినా సార్. శ్రీనివాస్ సార్ గురించి మాట్లాడుకున్నాం. దుబాయ్ పాట పాడు శ్రీనివాసరావు సార్ అక్కడ మనం గెలవడం. ఈ కాల్ కంటే ముందన్న దేవన్న మన ఇంతకుముందు వృక్షాన్ని మా కోసం ఒక పల్లవి వినిపిస్తా అన్నారు. పల్లవి మాటల తిరుపతి రాసిన పాట చెట్టు పాట పరిమళం పాటనా? పరిమళం పాట మట్టి పరిమళం పాట మట్టి పరిమళం. వాటర్ తాగుతారా? మహేందర్ గారు దేవన్న పాడవని నాకు ప్లీజ్ ఒక్క 5 నిమిషాలు ఆగండి.
ఓకేనా? చూస్తలేవా లైవ్లో? చూస్తలేనట్టున్నాడు. వేసేయండి ఒక పాట లావుదామా? అవునా? ఓకే. హలో, నమస్తే మహేందర్. అలా బాగా అంతా బాగా. మీరు బాగున్నారా? దుబాయ్లో అందరూ అందరు బాగున్నారు. గురుగారు పాట పాడుతున్న లైవ్ చూసి చేస్తున్నావా, మామూలుగా కామన్గా చేస్తున్నావా? లేదు, ఒక పాట పాడమని అని చెప్పని ఫోన్ చేశాను. మంచి పాట పాడుతున్నా. ఏం పాట? ఏం పాట కావాలి? కోరుకో. అది నాకు ఇష్టమైన పాట. ఆయన గురువు గారు అన్న పాటనే తమ్మలపాకు చేసినారు మరిది రాజు. పోయినసారి పాడాం కదా. తమ్మలపాకు. ఓకే, పాడేస్తాడు. థ్యాంక్ యూ. పోయినసారి కూడా ఇదే పాట అడిగారా? పాడారా? పాడాం కదండి అక్కడ. ఏదో మళ్ళీ ఉప్పోసక పాడండి. ఏముంది దేవయ్య గారు? వృక్షానిరా ఒక పల్లవి మన అదేంటిది మారిపోతుంది కాలం కూడా. పల్లవి, అదో పల్లవి, ఇదో పల్లవి. ఓకే, మహేందర్ గారు అడిగారు అదో పల్లవి ఇద్దాం అంటే అన్ని పల్లవులు వాడుకుంటూ పోతే అన్ని పల్లవులే వాడతాడు. చరణాలు వాడు ఒకటి, పల్లవి చరణం రెండు వేసేయండి. ఓకే, మొత్తం వద్దు. చీకటి అయితే మళ్ళీ మనకు నిద్ర వస్తుంది. అక్కడ వాస్తవానికి నిద్ర వస్తుంది, మనకు కూడా ఇప్పుడే నిద్ర వస్తుంది. నాకే గనక 2 చేతులుంటే, ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకేవాడా, మనిషి నా ఒంటిని తాకేవాడా, వాని మనుగడను సాగించువాడా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణభిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణభిక్షాన్నిరా. మట్టి తల్లి ఎదలు జీల్చుకొని మొలక నయ్యి పురుడు ఓసుకొని, మట్టి తల్లి ఎదలు జీల్చుకొని మొలక నయ్యి పురుడు ఓసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాలు ఓర్చుకున్నా సుట్టమోలే మిమ్ము చూసుకున్నా. కక్ష గట్టిన ప్రాణాలు బలిగొంటే, కక్ష గట్టిన ప్రాణాలు బలిగొంటే, కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణభిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణభిక్షాన్నిరా. బతుకంత మీతోటే పయనమైతి, చితిలోనైనా మీతో కలిసి ఉంటి. బతుకంత మీతోటే పయనమైతి, చితిలోనైనా మీతో కలిసి ఉంటి. దేవుడు కలిపిన బంధానిగా జన్మంతా మీతోడు నేనుంటిగా. తాతల తండ్రుల నాటి నుండి కంటికి రెప్పోలే గాసుకుంటి. అవసరానికి నన్ను వాడుకుంటే, అవసరానికి నన్ను వాడుకుంటే, అమ్మనయ్యి మిమ్ము సాదుకుంటి. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, మానవాళికి ప్రాణభిక్షాన్నిరా. వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా, ఈ మానవాళికి ప్రాణభిక్షాన్నిరా. కొంచెం కలిసి పాట. ఓ నీది చాలా బాగుంది వాయిస్. కొంచెం కోరస్ వాయిచ్చారే. మంచి వాడినా. ఇది ఏంటి అన్నది ఇంతకుముందు చెప్పింది, మారిపోతుంది మనం. తంబలపాకేసినాడు తమలపాకేసి, అది కూడా అది బాగా మా గురువు గారు ఎప్పుడో వాడినటువంటి పాట. మర్చిపోయారా? మర్చిపోయామంటే మరి కాలగమనంలో కూడా కొన్ని కనుమరుగుతా ఉంటాయి. కొన్ని కాలగమనంలోన కనుమరుగయ్యి నువ్వు కొన్ని ఎన్నో పాటలు తవినకో దస్తాయి కామన్. ఇలాంటి ప్రేక్షకులు స్మార్ట్ ఫోన్లో వచ్చినాక స్క్రీన్ షాట్ కొట్టడం, మళ్ళీ పెట్టడం, అంతే చూసుకుంటూ వాడడం. తంబలపాకేసినాడే మరిది రాజడు, గా మరిది రాజడు, కాడి వేడి లేకపోతే వాడు ఆగడే నా మరిది రాజడు. తంబలపాకేసినాడే మరిది రాజడు, గా మరిది రాజడు, కాడి వేడి లేకపోతే వాడు ఆగడే నా మరిది రాజడు. సతి గడి పెట్టినాడు, సంకకు రెడీ వేసినాడు, గల్లి గల్లి తిరిగినాడు మరిది రాజడు. సైకలు సవ్వారి మీద పైకలు పత్తాలు వరిసి పంచవరిసి ఆడినాడే మరిది రాజడు.
రాజడు గా మరిది రాజడు తంబల పాకేసి నాడు మరిది రాజడు గా మరిది రాజడు కాడి వీడి లేకపోతే వాడు ఆగడే నా మరిది రాజడు వాడు ఆగడే నా మరిది రాజడు. ఓకే మహేందర్ గారు, ఓకేనా మహేందర్? పాత పాట కొంచెం యాడ్ చేసుకొని. బొమ్మ తీరింది వాడి బొమ్మ తీరిందా మహేందర్ గారు? పాట బొమ్మ తీరిందా? బొమ్మ అంటే ఏంటి అన్నది? బొమ్మ అంటే ప్రేమ అన్నట్టు. బొమ్మ 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 తీరిందా అంటే ప్రేమ అని కాదనుకుంటా, కోరిక తీరిందా? నీ కోరిక తీరిందా అన్నట్టు. సూపర్ అన్న కొనితే కుర్మ సాయి కొనితే. థ్యాంక్ యూ అన్న. నరసన్న, మహమూద్ అన్న, బూట్ల మధు, బాలు అన్న మీ వాయిస్ సూపర్. కొంచెం అంత కోరస్ పాడినా అన్న, థ్యాంక్ యూ. నాకు కూడా అభిమానులు, గాయకులుగా నాకు కూడా అభిమానులు పెరుగుతున్నారు. ఓకే మీకు ఉంటుందండి ఎప్పటికైనా అభిమానులు లేకపోతే ఎట్లా. మొత్తానికి అయితే దేవయ్య గారు మీతో కొంచెం కొంచెం పాటలు అయితే నేర్చుకోవాలి, కొంచెం నేర్పుతారా దేవన్న మాకు? చాలా మీకు ఆ యొక్క మక్కువ ఉంటే, నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే కంపల్సరీ వచ్చేస్తుంటాయి. అంతేనా? అంతే. పాడుతున్న పాట ఏంటి? నువ్వు ఎత్తుకున్న రాగం ఏంది, పాడుతున్న కొడుతున్న తాళం ఏంది అన్నట్ట, కోప్పడరా మధ్యలో ఎంచుకున్న రాగం ఏంది, మారిపోతుంది మనం. లైవ్ స్ట్రక్ అయిందా? వస్తుందా దేవయ్య గారు? వస్తుంది కదా, పాడండి. మళ్ళీ లైవ్ వస్తుందని పాపం వాళ్ళు మన వాళ్ళు ఎంతసేపు ఎదురు చూస్తారు. ఇంకా నీ పాట వాస్తవానికి టైం ఈజ్ ఓవర్, నిద్ర వస్తుంది అయినా కూడా వాస్తవం. ఈరోజు ఎందుకు మధ్యాహ్నం నుంచే కొంచెం ఒక గుమ్ముగా అంటే నీకు కూడా జుమ్మరాత్ లెక్క అయిపోయింది. జుమ్మరాత్ లెక్క అయిపోయింది. ఓకే, ఒకసారి ఏం చేద్దామంటే మంచి మంచి పాటలన్నీ తీసుకొని కూర్చి పేర్చి మంచి మంచి పాటలు, మన నాగన్న వాడినటువంటి పాటలు, అటువంటి ముసలోళ్ళ బాధలు, ముసలోళ్ళ బాధలు, పాటలు ఒక్కటి పల్లవి పల్లవి అది వచ్చే లైవ్ లో మొత్తం పాడేద్దాం. ఇప్పుడు కొంచెం పాడు. ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా, ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా, ఓ కొడుకులారా మా బిడ్డలారా, కూడు వెట్టని కొడుకు మోడేరా మేమెన్నాళ్ళున్నా బతుకు కాడేరా, ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా, ముసలుల్ల ఈ బాధలిన్నరా మా కడుపు కోత గాదగన్నరా. నాకన్నా సూపర్ పాడాడు, అద్భుతంగా పాడు, అద్భుతమైన పాట. తల్లిదండ్రులు యశ్పాల్ గారు రాసిన పాట ఇది. తల్లిదండ్రులు విస్మరిస్తున్న కొడుకుల మీద అద్భుతమైన పాట. వచ్చే లైవ్లో మనం పూర్తిగా ఇది నేర్చుకొని పాడేసి మన మిత్రులందరికీ ఈ పాట వినిపిద్దాం. థ్యాంక్ యూ అన్న, తప్పకుండా పాడండి అన్న. సారా పాట పాడమంట. సారా సారమ్మ సారా. అమ్మో అప్పుడు ఇప్పుడు ఆ పాట పాడాలి. మాకు గిద్దరామ్ నర్సన మంచిగా పాడతాయి ఈ పాట గిద్దరామ్ నర్సు బాగుపడుతుంది. బాబ్జీ లైవ్ షో, బాలూజీ లైవ్ షో బాగున్నాయి. కోటేశ్వర్ కొల్లి. థ్యాంక్ యూ కోటేశ్వరరావు సార్. పాక మోహన్ ముదిరాజ్ నమస్కారం అన్నారు. నమస్తే అన్న. వానమ్మ వాన బాబు దేవన్న మీ సాంగ్స్ ప్రతి టెంపుల్ దగ్గర వింటున్నా. కొండగట్ట అంజనే కొంచెం కొంచెం సార్ మీరు పోయిన సరే పాడాం కదండి. పాడితే మళ్ళీ ఫైన్ వేసేది ఉందా, జుర్మానా వేసేది ఉందా? వాస్తవం మళ్ళీ పోయిన పాట అవన్నీ మనం ఒక పని అందుకొరకు ఏర్చి పేర్చి కూర్చి అలా మన వాళ్ళకి అందిద్దాం అంటున్నాం కదా. లాస్ట్ పాట నాన్న పాట పాడండి, అమ్మ పాట పాడు అన్న, ఒక పాట పాడే దుబాయ్లో ఉన్న నా కోసం సూపర్ అన్న. గంగమ్మ గంగమ్మ కోల్ అన్న, మారదు లోకం మారదు కాలం సాంగ్. నేను తిన్నా ఇది తినండి. వద్దంటే ఏం అడగబోతాను వస్తుందా దేవయ్య గారు? వద్దంటే ఏం అడుగుతారు? అది పాత పాట, మా గురువుగారి పాట. వద్దంటే ఏం ఆడబోతున్నాం అన్నా అప్పుడు ఏదో తమాషాకి అప్పుడు రాసుకున్నటువంటి పాట కాబట్టి లార్డ్ రాజన్న దీవెనలు అందరికి కావాలి. చల్లని సముద్ర గర్భం ఇది కూడా అన్న వచ్చే లైవ్లో మనం మొత్తం పడేద్దాం. రాసేసుకుని మర్చిపోయారు మళ్ళీ. ఆ చల్లని సముద్ర గర్భం ఒకటి, బాధలు కొంచెం అది ఒకటి. గుమ్ముకి ఒకసారి ఇది గుమ్మికిచ్చేది కాదు. గుమ్మికి అంటే మళ్ళీ తబలా డోలకు డప్పు కడిపోతుంది. ఇది ఓన్లీ ఎత్తుకునుడే రాగం.
ఇని దేవన్న. ఒక్కటి ఎత్తకపోతే ఎట్టిన మళ్ళీ పాపం మస్తు మంది అడుగుతారు వీళ్ళు అయితే ఈ పాట. అయితే కాలం సమయం అనేది చాలా పరిగెత్తుతుంది. మరి రైతుల సాంగ్ నచ్చినోడు నచ్చిన కానీ కాళ్ళు నలుచుకుంటూ చూస్తున్నా మీలో ఏందట కళ్ళు నడుచుకుంటున్నా. నిద్ర వచ్చింది. థ్యాంక్ యూ అన్న బాబు దాసరి. నిద్ర వచ్చినా కూడా కళ్ళు నలుచుకుంటూ చూస్తుండే అట్ని బాబుబాయ్ దుబ్బాకల్లో అందరూ దుబ్బాక మండలం నుంచి చేస్తుండే అన్న. కిషోర్ అమ్మ సాంగ్ పాడిస్తానా గిద్దరామరాజు అన్న మా అన్నగారు బాలు అన్న. గిద్దరామరాజు అన్న బూట్ల మధు వల్ల అన్నట్టన్న. ఓకే అన్న మధు అన్న థ్యాంక్ యూ అన్న. రాధారపు రాజు పొట్ల మళ్ళీ గల్ఫ్ లైవ్ ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు పెడదామన్నా. అమ్మ సాంగ్ పాడు అన్న. చాలా మంది అమ్మ పాట అడుగుతున్నారు దేవయ్య గారు. ఎండి నజీర్ అహ్మద్ జర్నలిస్ట్ సాంగ్ అన్న. నాగభూషణం సాంగ్ సార్ పాటు ఇప్పుడు నోటికి రాదు కదన్నది అన్నాడు. మనం అప్పుడు ఓన్ రాసి లాస్ట్ చరణం అంటారు అది. చరణం ఏమంటారు పాటలు ఏముంటుంది రాగం తానం పల్లవి చరణాలు రెండే ఉంటాయి. పల్లవి అనుపల్లవి చరణాలు. శ్రీకాంతాచారి పాట అన్న పాడండి ప్లీజ్. సతీష్ బాబు గోస వాళ్ళకి పాపం నిద్ర వస్తున్నట్టు పాటలు పాడతలేదు. వాస్తవానికి నిద్ర రాదు ఇప్పుడు వల్ల ఛాలెంజ్ చేస్తున్నది. వాస్తవానికి మనకు కూడా సమయం కాలాతీతం అయిపోయింది కాబట్టి దేనికి కాలాతీతమైందండి. మీరు దేనికి అనుకుంటున్నారు? కాలాతీతం అంటే నిద్ర. నిన్న కూడా మనం ప్రోగ్రామ్ అమ్మ సాంగ్ పాడు అన్న. కిషోర్ నాయక్ అంజీ రాగల్ల రాకేష్ మానుకోట దేవన్నకు నిద్ర వస్తుంది అని చెప్తున్నాడు. నిద్ర ఏముండదన్నయ్య రేపు మళ్ళీ పడుకుండే అన్నయ్య 9-10 అన్న పేదల పాట పాడు అన్న. అమ్మ సాంగ్ అన్న ఒక ధూమ్ధామ్ సాంగ్ ఏమిటి దేవయ్య గారు? ధూమ్ధామ్ అంటే మొత్తం సినిమా దోమారా అన్నట్టు. మీరా వాయిస్ అనేది మధ్యలో దెబ్బతింటుందా? దెబ్బెందుకు తింటుంది? దేవుడిచ్చిన వరమే కానీ కాకపోతే తలాపున పారుతుంది. నిద్ర వస్తుంది అట్లా. నిద్రనా? నీళ్ళు వెళ్ళమంటారా మొహం అనుకుంటారా? మీకు అంత శ్రమ ఎందుకండి? అంత శ్రమ ఎందుకండి? కాకపోతే ఈ లైవ్ని మీ పాటలు నాకు రావాలి నిద్ర. ఈ లైవ్ని ఇంతటితో మనం ఆపేసి మనం వచ్చే లైవ్లో ఏడ్చి పేర్చి కూర్చి అన్నీ నింపిద్దామని చెప్పి నా యొక్క ఉద్దేశం. తొందర అనేది స్టాప్ చేసేద్దాం. అమ్మ పాట అందరు చాలామంది అడుగుతారు కాబట్టి అమ్మ ఈ సృష్టికి మూలం కాబట్టి అమ్మ పాట ఓకేనా? ఒక పల్లవి చరణం మొత్తం పాడాలి అమ్మ పాట. ఎన్నిసార్లు వాడినా వాడదు అమ్మ పాట ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. మీ నోట్ అది. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుచుకో. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుచుకో. 9 నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది. 9 నెలలు మోసినాది ఊపిరి నీ కూదినాది. ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది. ఊడిగం నీకు చేసినాది ఉపవాసం ఉన్నది. ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు. ఉత్తగా నువ్వు ఊడి పడలేదు ఓ అమ్మ కొడుక పురిటి బాధలు నువ్వు పడలేదు. అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయట పడ్డ రోజు తలుచుకో. ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు.
ఆలి నీకు మొన్నటిదిరా పిల్లలు నిన్నటి వారు నేడు అమ్మను అలకసేయకు నేడు అమ్మను అలకసేయకు ఆకలితో మార్చి చంపకు ఒడ్డు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మదే గదరా అమ్మలోని విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక బయటపడ్డ రోజు తలుచుకో కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా కడుపులో నువ్వు తన్నిన కంటికి రెప్పల చూసెరా నిదురలో నువ్వు కదిలిన తన నిదురనే బలి చేసెరా నిండుగా నిన్ను కన్నదీరా నిండుగా నిన్ను కన్నదీరా మొండిగా నువ్వు మారబోకుర పేగు తెగిన బంధమున్నదిరా ఓ అమ్మ కొడుక ఉన్న నెత్తురు అమ్మ నాన్నదిరా దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా దేవుడెక్కడో లేడురా మన అమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడే దిక్కురా అమ్మలోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా అమ్మలోటు ఎవరు తీర్చరురా ఓ అమ్మ కొడుక అమ్మ దీవెన నిన్ను నడుపునురా. థ్యాంక్ యూ అన్న. గొప్ప పాట పాడిన దేవన్న అమ్మ పాట. ఈ పాట వాస్తవానికన్నా మీరు ఎన్నిసార్లు పాడినా వినాలనిపించే పాట. అమ్మలోని మాధుర్యం, ఆ పేరులోనే ఆ మాధుర్యం ఉంటుందన్న. శ్రీనివాస్ రెడ్డి మడుపు గొప్ప పాట అన్న. థ్యాంక్స్ అని చెప్పి. థ్యాంక్స్ అన్న. అమ్మ పాట ఎవరికైనా నచ్చే పాట. ఈ పాట ఒకసారి దేవన్న జైత్యాల్లో పాడితే కొన్ని లక్షల మంది, యూట్యూబ్లో ఇప్పటికి ఉంది ఆ సాంగ్, ఆకునూరు దేవన్న అమ్మ సాంగ్ అని కూడా వస్తుంది. కొన్ని లక్షల మంది వ్యూవర్స్ చూసారు ఆ సాంగ్. మల్లన్న ముచ్చట్లో కూడా 10 టీవీలో అమ్మ మదర్స్ డే నాడేసారు ఆ పాట. అన్న ఈ పాట నేను పాడే నాకు యూనివర్సిటీలో ప్రైజ్ వచ్చింది. అమ్మ పాట. సంతోష్ రెడ్డి అన్న, కిషోర్, అమ్మ నీకు నిలయం. అన్న సూపర్, థ్యాంక్ యూ అన్న. నరేందర్ రెడ్డి, రామకృష్ణారెడ్డి రైతుల కోసం ఒక పాట. బైరాన్ దేవనా. నెక్స్ట్ ఏ దేశం పోదాం? ఇక ఏ దేశం వస్తారు మీరు? ఏ దేశం అంటే శ్రీనివాసరావు సార్ దుబాయ్ తీసుకెళ్తా అన్నాడు కదా. అంతేనంటారా? మన ప్రాంత వేరే ముద్దుబిడ్డ దొరగారు కంపల్సరీ అవకాశం ఇస్తా అన్నారు. కంపల్సరీ దుబాయ్ వెళ్ళుడే మళ్ళొకసారి. ఇవరకు పోయినా 2015లో మనం పోయింది. అవును. చాలా అక్కడ ప్రేమలు, అభిమానాలు, అక్కడ ఆప్యాయత అమోఘమైనటువంటి. తప్పకుండా పోదామన్నా. కానీ ఇంత రాత్రి కూడా ఎంత అవుతుందని టైం? 11:20. ఇంకో 40 నిమిషాలు అయితే తెల్లారుతుంది మనకు. వాళ్ళకి తక్కువనే, వాళ్ళకి అంతా 10. వాస్తవమే. ఎందుకంటే మిత్రుడు శ్యామ్ గారిని పంపించండి వాటర్కి, అవి వాటర్ తెస్తే ఇంత భోజనం చేద్దాం, మరి అందరికి దండం పెడదాం. భోజనం చేసామని చెప్పాను కదా. మీరు చేసామని చెప్పారా? ఎందుకు అబద్ధం ఆడారు? మేము చేయలేదు సారీ, ప్లీజ్. మీరు తినకుండా వచ్చారా? చెప్పొద్దా అన్న పాపం అందరికి. తరుగు మళ్ళీ ఆర్సిటీ అంటే ఏంటిది అన్నది? అన్న పేదల సాంగ్ రాసుకోండి. వచ్చే లైవ్లో అన్ని ఒక పేదల సాంగ్ ఒకటి. నేను నవీన్ వస్తున్నాం. రఘు, అరే 2 బిర్యానీ తీసుకురా రఘు. దేవన్న తినలేదట.
థ్యాంక్స్ దేవన్న. బాలు ప్రసాద్ సౌదీ నుండి అమ్మ విష్ణు ప్రసాద్ అన్న థ్యాంక్ యూ అన్న. అన్న దేవన్నది డిన్నర్ అయ్యిందా లేదా? దేవన్నది కాలేదటన్నా, అందుకని ఇక దగ్గర పడ్డది గొంతు. లింగంపల్లి అనిల్ లడ్డు ఓకే వెల్కమ్ టు దుబాయ్. తప్పకుండా అన్న బిర్యానీ తెస్తానట్టు పడవమంటుంటారు. నీకు ఆఫర్ ఇచ్చేసి అన్నకు ప్రభువతికి బిర్యానీ తెస్తా అన్నకు అన్నాడు కానీ పాట పాడమని లేదే. ఎంత టెక్నికల్గా వాడుతున్నారండి ఆయన మన పాటలు విన్నాడు కదా ఎప్పుడైనా సరే. ఓకే, ఇప్పుడు కాకపోతే ఏంటంటే సమయం కాలాతీతం వల్ల ఈరోజు ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని మరి ఇంతటితో ముగిద్దామంటాం. మరి వచ్చే లైవ్లో చాలా అద్భుతమైనటువంటి హుషారుతోటి పాటలు ఏర్చి కూర్చి పేర్చి గజ్జ కట్టుకొని వచ్చేస్తా. కాలు గజ్జ కట్టుకోవడం అంటే మన మరి పెద్దకి ఒక పందిరి కూర్చో ఉన్నారు అట్లా కాదు. మనం అన్ని స్టూడియో సమకూర్చిన తర్వాత అప్పుడు కాలు గజ్జలు కడదాం. సాయి సోనికా కుర్మా బైరాన్ టైం 8:53 అవుతుంది. దుబాయ్లో 9:50 అవుతుంది. వాళ్ళు ఇంకా తినుడు కూడా స్టార్ట్ చేయలేదు. ఏమంటారు వస్తాను కానీ చేయలేదు. వాస్తవం కానీ మీరు అన్నది లాస్ట్ పాటతో ముగించుదామన్నా. లాస్ట్ పాట నువ్వే కోరుకో, ఇక నీకు ఇష్టమైన పాట, నీకు మనసుకు నచ్చినవి 100 మందిలో ఈ పాటనే వాడతా ఇదే అని అంటారు చూడండి. దాంతో క్లోజ్ చేసేద్దాం. వాస్తవం నెట్ కూడా చాలా వీక్ ఉంది వాళ్ళు. అటు నెట్ వీక్ ఉంది, ఇటు గొంతు వీక్ ఉంది, బోరేక అంతేగా. లేదు అట్లేం లేదు, అడిగాడికి నల్లాడుతున్నాం. వాళ్ళకి తెలియదా పాపం దేవునికి నిద్ర వస్తున్నట్టు వాళ్ళు స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు. కానీ నీకు మాత్రం కనికరం వస్తలేదు. ఈ లైఫ్ ఆహారం వేధింపుల గురి దేవుని బిడ్డకు ఆహారం దొరికినట్టుగా అయినట్టు నీకు ఫేస్బుక్ ఆహారం, జూకర్బర్గ్ ఆహారం నీకు అందించాడు. వాస్తవం జూకర్బర్గ్ అంటే గుర్తుకొచ్చింది. ఇంతమంది ఆత్మీయులను. ఓకేనా, ఈ లైవ్ ఇంతటితో ముగిస్తాం. బిర్యానీ తెచ్చారా ఫ్రెండ్స్? కూడా బిర్యానీ తెచ్చారు. ఓకేనా, థ్యాంక్స్. దేవయ్య గారికి ఆహారం కూడా వచ్చింది కాబట్టి థ్యాంక్స్ వెరీ మచ్. పక్కన ఉండండి, లైవ్ నడుస్తుందండి. మీరు బిర్యానీ తెచ్చినంత మాత్రాన ఓకే రైతుల పాట అంటే మేము దాడి చేసేటట్టు అభిమానులు స్టూడియోకి కూడా వచ్చారు ఇక్కడికి. ఇప్పుడే మన వారు లైవ్ లో చూసి స్పందించి రెండు బిర్యానీ స్టూడియో ఎక్కడిదని చెప్పి తెలుసుకొని ఈ స్టూడియోకి చేశారు రఘు గారికి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే దేవన్న వచ్చిన గంటగా అన్నా నీ ఫోన్ నంబర్ పంపనా. ఇప్పుడు ఫోన్ మాట్లాడే ఓపిక లేదన్నా, ఇప్పటికే దేవన్న నిద్ర వస్తుంది. ఎనీవే, అందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్స్ వెరీ మచ్. ఇంతటితో ఈ లైవ్ను ముగిస్తున్నాం. ఈ లైవ్ను థ్యాంక్స్. ఓకే, వచ్చే లైవ్లో చాలా సూపర్ పంచ్ పాటలతో మారిపోతుంది అదొక పాట లాస్ట్. రైట్, మీ అందరి కోసం మారిపోతుంది మనం. రైట్, ఒక్కటి లాస్ట్గా, దాంతో లైవ్ క్లోజ్. మనిషి రకరకాలుగా మార్పు చెందుతూ తన స్వార్థానికి తన యొక్క వ్యవస్థను మార్చుకోవడానికి ఊసరివెల్లిలా రంగులు మారుస్తూ కాలం పైన నిందలేస్తుంటాడు. కాలం పైన నిందలేసి ఆయనే అంటూ ఉంటాడు, ఏమని, నాదేమి తప్పులేదు, అంతా కాలమే నిర్ణయిస్తుంది అన్నట్టుగా మనిషి తప్పుకుంటాడు. ఈ పాట రాసింది కూడా పరిమళం గారేనా? పరిమళం గారే రాశారు, పాడించారు నాతోటి. పరిమళం గారు తమ్ముడు మట్టి పరిమళం. చిన్నగా పల్లవి చరణం పాడినిపిస్తా. మొత్తం పాడాలండి, ఓ 2 చరణాలండి. అభిమానులు ఇక్కడ దాకా తాకిడికి మెల్లగండి, లైవ్ డిస్టర్బెన్స్ అవుతుంది. మారిపోతుంది మనం నిందలా పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారే గుణము దప్ప, మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం,
ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణముదప్ప సాధించే గోరంత కోల్పోయే కొండంత సాధించే గోరంత కోల్పోయే కొండ ఇదేనా మీరు మధ్యలో డిస్టర్బ్ చేయడం అది అతికేం రావు గారు అతికించినట్టు లేవా పాటలు ఓకే మళ్ళీ ఫస్ట్ కంచెల్ రైట్ ఏం 1 గంట 40 అన్న ఒక పావు గంట కాదు దన్నాడన్న 2 గంటలు లైవ్ చేసినాం అని చెప్పుకుంటాం మన ఫ్రెండ్స్కి ఇంకొక పావు గంట అంతే వాస్తవానికి వేధింపులో గురి చేస్తున్నాను ఒప్పుకుంటున్నారా దూరం ఉండండి రైట్ కానీ రాయండి ఇంకొక పావు గంట క్లోజ్ ఇంత వేధింపులు కళాకారుల మీద అంటే లైవ్లో దేవయ్య గారు ఓకే నేను కొన్ని కానీ రావు గారు దాని కనెక్షన్ పెట్టి దాని ఛార్జింగ్ కనెక్షన్ పెట్టి ఎటు పడుతుంది అంటే ఎత్తేస్తే ఎంత డిస్టర్బ్ అయిందండి సౌండ్కి అందుకొరకే పాట ఏం డిస్టర్బ్ అయినా మళ్ళా మిత్రమా మారిపోతుంది కాలం మారిపోతుంది మనం నిందల పాలవుతుంది కాలం ఏదిరా మనిషి గొప్ప దినదినము దిగజారె గుణముదప్ప సాధించే గోరంతా కోల్పోయకుండా మిత్రులారా ఈ నిద్ర సమయంలో పట అంతా అటు ఇటు అటుగా మరి తలక్రిందులు అవుతున్నది కాబట్టి మీరు ఏమనుకోకుండా నన్ను క్షమించండి పాజిటివ్గా స్పందిస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా మిత్రులు హాయ్ బాయ్ గుడ్ నైట్ బ్రదర్స్ గుడ్ నైట్ ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా దేవన్న 1 గంటన్నర 2 గంటలు మీ అందరినీ అలరించిండు దేవన్నని ఇట్ని ఆశీర్వదించి ఇంకా మరిన్ని గొప్ప గొప్ప పాటలు చూడకుండా నోటికి పాడి మంచి మంచి పాటలు నెక్స్ట్ లైవ్లో మాత్రం అన్న నోటికి వాడిపిస్తా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే దండం పెట్టి ఏం చేస్తాం మేము మొత్తానికి అయితే ఇంకో పావు గంట పాపం వాళ్ళు వివిధ ఇప్పుడే రేపు ఇవ్వాలన్నా జుమ్మారాత్ మరి వివిధ పనులు ముగించుకొని వారి కంపెనీలో వివిధ పనులు వివిధ దేశాలలో మరి వారి పనులు ముగించుకొని మా లైవ్లో వచ్చి మాతో మాట్లాడి ఈ చూస్తున్నటువంటి ప్రతి ఒక్క అన్నకు బ్రదర్కి అందరికీ మా బాలు ఖైదీ లైవ్ ద్వారా మీ అందరికీ జానపద కళాకారుడు దేవన్న గారు ఆయన గారు ఆమె తరపున కూడా చెప్పారు ఎందుకంటే ప్రాంప్టింగ్ ఇస్తున్నాడు మరి చెల్లె విజయ నేను చాలా చక్కటి పాట వినిపించేది దుబాయ్ పాట ఆ రోజుల్లో కాదు ఈ రోజుల్లో వినిపించింది చాలా మంచి పాట విన్నారు మీ అందరికి మరొకసారి జై తెలంగాణ జై భీమ్ జై రామ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లు పెడుతున్న తర్వాత సిరిసిల్ల గద్దరన్న అని చెప్పి నవీన్ కుమార్ దేవన్నని గద్దరుగా పోలుస్తుండు తప్పకుండా వాస్తవానికి గద్దర్లా వచ్చే వారం తయారు చేద్దాం మళ్ళీ మీ ముందుకు కమింగ్ బ్యాక్ ఓకే రైట్ థ్యాంక్ యూ